ఓకే, సంజీవిని జ్యూస్ అన్నది ఒక పర్సన్ అన్నది యూట్యూబ్ ద్వారా అంటే ఆల్రెడీ ఆ ఫ్రెండ్ ఎవరో ప్రిఫర్ చేయడం ద్వారా వాడారు. ఎందుకు వాడారు అంటే ఆయన పర్సంటేజ్ బ్లడ్ పర్సంటేజ్ 6 అండి. జెంట్స్ కి యొక్క బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉండాలి ఫ్రెండ్స్, ఒకసారి చార్ట్ చేయగలరా? చంద్రరావు గారు వెల్కమ్ సార్. ఓకే, 14, 15, 16. ఓకే ఓకే, 16. ఓకే, సూపర్. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇప్పుడు చెప్పాలంటే కనుక 14 ఉంటే మాక్సిమం సరిపోతుంది సార్. ఆ పర్సన్ 6 ఉందంటే, 6 ఉండడం వల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. 6 ఉంటే ఎలా ఉంటుందండి, ఇమ్యూన్ లెవెల్ తగ్గిపోతుంది. ఏ చిన్న డిసీజ్ వచ్చినా సరే అటాక్ అయిపోతుంటారు, అవునండి. అలాగా ఆ పర్సన్ చాలా ప్రాబ్లమ్ సఫర్ అవుతూ ఉండేవారండి. అయితే ఆయన సంజీవిని జ్యూస్ అన్నది వాడిన తర్వాత ఆ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తే ఫోన్ పని చేయట్లేదు, ఫోన్ కలవట్లేదు. ఏం చేస్తారండి ఇప్పుడు? మనకి అందరికీ తెలుసు కదండి, ప్రపంచం మన చేతిలో ఉంది. సెర్చ్ చేయడం మొదలెట్టారు. సెర్చ్ చేసిన తర్వాత వీడియో వచ్చిన తర్వాత కాల్ చేశారు, పంపించానండి. ఆయన ఒకటే చెప్పారు నాకు, సార్ నా బ్లడ్ పర్సంటేజ్ ఇంప్రూవ్ అవ్వాలి, నాకు 6 ఉంది. నాకు బిజినెస్ మ్యాన్ అనండి. అయితే ఎన్ని మందులు వాడుతున్నా, బ్లడ్ ఎక్కిస్తున్నా సరే పెరుగుతుంది తగ్గిపోతుంది, పెరుగుతుంది తగ్గిపోతుంది. అలా కాకుండా నాకు ఏదన్నా ఉందా మీ దాంట్లో అని అడిగారు. అడిగితే అప్పుడు మన దాంట్లో ఉంది సార్ అని నేను సంజీవిని జ్యూస్ ఒకటి అడగడం జరిగింది. నేను దాంతో పాటు బీట్ గోల్డ్ టాబ్లెట్ కూడా ప్రిఫర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయన 6 ఉన్న ఆ పర్సంటేజ్ ఈ బాటిల్ ప్లస్ నేను 2 టైమ్స్ ఇచ్చాను. ఏది వీట్ గోల్డ్ టాబ్లెట్, రెండు రెండు పూట్ల, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి. ఇలా 1 మంత్ వాడిన తర్వాత టెస్ట్ చేస్తే 10% వచ్చిందండి. ఆయన నిజంగా షాక్ అయిపోయాడండి. ఏం సార్ ఇది, బ్లడ్ ఎక్కించుకున్నా కూడా 2 to 3% పెరుగుతుంది, మీ ప్రోడక్ట్ 1 మంత్ రెగ్యులర్ గా వాడిన తర్వాత నాకు 4% పెరగడం జరిగింది సార్ అని. ఆయన రెగ్యులర్ చేశారండి. రెండో నెలలోనే 12%కి రావడం జరిగింది. అదైతే కనుక తర్వాత నుంచి రెగ్యులర్ గా వాడుతున్నారు. 13 to 14, మనకి 13 to 14 ఉన్నది అనుకోండి, సూపర్ ఫ్రెండ్స్. నా బ్లడ్ పర్సంటేజ్ ఎప్పుడు చెక్ చేసినా 14.5 ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ప్రతి 6 మంత్స్ ఒకసారి కొలెస్ట్రాల్, షుగర్ టెస్ట్ చేయించుకుంటాను. ఎందుకంటే 35 దాటిన తర్వాత నుంచి కూడా నేను 6 మంత్స్ ఒకసారి చెక్ చేయడం మొదలెట్టాను. ఇప్పుడు కూడా 14.5% ఉంది ఫ్రెండ్స్. హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరగడానికి, బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవ్వడానికి ఎక్స్ట్రాడినరీగా ఉపయోగపడుతుందండి సంజీవని జ్యూస్. ఇప్పుడు దాకా వాడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తీసుకుని వాడండి ఫ్రెండ్స్. వాడితే మీరు చెప్తారు, మీరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారండి. అలాగే ఫైల్స్ పేషెంట్లు కూడా మంచి రిజల్ట్ ఫ్రెండ్స్. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు అయితే కనుక ఒక ప్రోడక్ట్ గురించి నేను మీ అందరికీ షేర్ చేశాను అనుకున్నాను. అలాగే ఓకే, నెక్స్ట్ మన యంగ్ డైనమిక్. సూపర్ అండి, విజయ్ సారథి గారి దగ్గర ఆల్రెడీ ఉంది, వాడుతున్నారు. అలాగే ఇప్పుడు మనకి కాకినాడ నుంచి చైర్మన్ స్టార్ అనే పొజిషన్ లో ఉన్నటువంటి రాబర్ట్ గారిని వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ సార్ రాబర్ట్ గారు, మీకు ఆల్రెడీ కో హోస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ గారు. ఓకే ఓకే. సో ఈ రోజు సండే ఎస్పెషల్లీ మనం యూజ్ చేసిన ఐఎంసి ప్రొడక్ట్స్ గురించి మన హ్యాపీనెస్ అలాగే మనం పొందిన ఆ సంతోషం అండి. చాలా మందికి టెస్టిమోనియల్స్ గా చెప్పడం వల్ల వాళ్ళ కుటుంబాల్లో కూడా ఐఎంసి అనే ప్రోడక్ట్ ను వాడడానికి ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళ రిలేషన్స్ లో కావచ్చు ఎవరికైనా ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతోని సండే ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఈరోజు సార్ నన్ను అడిగిన అందక్కడ ఎవరైనా యూజ్ చేశారా అన్న ప్రోడక్ట్ అడిగారు, చూసారా అండి. నేను ఒక 2 ప్రోడక్ట్స్ గురించి చాలా సింపుల్ గా నా టెస్టిమోనీ చెప్తానండి. ఎస్పెషల్లీ నా చేతిలో ఇప్పుడు ఒక 2 బాటిల్స్ కనిపిస్తున్నాయి. సో క్లియర్ గా ఉంది కదా కిషోర్ గారు. సూపర్ సార్, సూపర్. 2 బాటిల్స్ ఉన్నాయి డియర్ ఫ్రెండ్స్. అందులో మొదటిది జీవన్ శక్తి. జీవన్ శక్తి అంటే మీకు అర్థమైందండి, అంటే లైఫ్ కి ఏదో ఒక పవర్ కావాలండి ముందుకు వెళ్ళడానికి. అంటే ఆ పవర్ ఏంటండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యంగా ఉంటే చాలండి, మిగతా పనులు జరిగిపోతాయి. ఈ ప్రొడక్ట్ ని నేను అంటే ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో కూడా చిన్నపిల్లలు ఉన్నారండి. అంటే వాళ్ళు ఏదైనా తినడానికి ఇష్టపడతారు, రుచిగా ఉంటే ఇంకా ఇష్టపడతారు. నా చేతిలో ఉన్న ఈ జీవన శక్తిలో 1, 2, 3, 4 ఒక 4 మెయిన్ ఇంగ్రీడియంట్స్ గురించి చెప్తానండి. అది మీరు వాళ్ళకి చాలా ఈజీగా చెప్పొచ్చు. నేను అలాగే చాలా మంది చెప్తూ వెళ్ళాను, నా బిజినెస్ ప్రమోట్ చేసుకున్నాను, వాళ్ళతో రిలేషన్ డెవలప్ చేసుకున్నానండి. ఇందులో కుంకుమ పువ్వు ఉందండి, సాఫ్రాన్. అంటే కుంకుమ పువ్వు ఎప్పుడు ఇస్తారు యాక్చువల్గా ఆడపిల్లలకి, డెలివరీకి ముందు ఇస్తారనంటే పిల్లలు చాలా తెల్లగా పుడతారు అని. అంటే మనం ఇచ్చే ఈ ప్రొడక్ట్ వాళ్ళ పిల్లలకు ఉపయోగపడుతుంది, వాళ్ళు అందంగా ఉంటారు. అంటే రీజన్ ఏంటండి, ఈ కుంకుమ పువ్వు వల్ల బ్లడ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. ఒక్క మాట చెప్పడానికి మీరు డాక్టర్లు అవ్వక్కర్లేదు. సో ఎక్స్ట్రాడినరీగా ఏమి దాని గురించి నా ట్రైనింగ్లు తీసుకోకర్లేదండి. నెక్స్ట్ గులాబీ ఉంది. గులాబీ అంటే ఆడపిల్లలు అందరికీ తెలుసండి, వాళ్ళ ఫేస్ లో రాసుకుంటారు. చిన్నప్పుడు మనం కూడా రేకలు తిన్నాం.
తెలుసో తెలియక తర్వాత విషయం. ఇంట్లో అక్కలు పిన్నులు పెద్దమ్మలు ఏదో చేసుకుంటూ ఉంటే నోట్లో మనం పెట్టుకున్నాడు వాళ్ళతో పాటు. అంటే గులాబీ అనేది స్కిన్ కి ఎలాస్టిక్ నేచర్ ఇస్తుంది. నెక్స్ట్ ఇందులో యాలకులు ఉన్నాయండి. యాలకులతో మన భారతీయులకి మంచి రిలేషన్ ఉందని ఎప్పటి నుంచో పండగలకి ఏదైనా మంచి పర్వదినం జరిగినప్పుడు ఇంట్లో ప్రసాదాల్లోనే ఖచ్చితంగా యాలకులు వేస్తారండి. అంటే యాలకులు ఎర్ర రక్త కణాలని పెంచుతాయండి. దాంతోపాటు శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తుందండి. తర్వాత ఇందులో కలబంద ఉందండి. ఇది కూడా మనకు తెలిసిందే, అలోవెరా. ఇది ఏంటంటే బాడీలో ఉండే టాక్సిన్స్ ని డిటాక్సివేషన్ చేస్తుందండి. యాంటీ ఏజింగ్ గా ఉపయోగపడుతుంది. చాలా విషయాల్లో కొంచెం మనకి డిసీజ్ ఫ్రీ లైఫ్ ని బహుమానంగా ఇస్తుందండి. ఇన్ని మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నవి. ఆ ఇంట్లో కుటుంబంలో చాలా మందికి ఇచ్చానండి. రీసెంట్ గా నేను ఇది రీసెంట్ కాదని ఒక 1 year అవుతుంది. ఒక స్వీట్ షాప్ ఓనర్ గారిని ఒక ఆర్ఎంపీ డాక్టర్ పరిచయం చేశారు నాకు. స్వీట్ షాప్ ఓనర్ అండి ఆయన, మార్వడి. వాళ్ళ అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది కానీ 25 kg వెయిట్ మాత్రమే ఉందండి ఆ అమ్మాయి. 25 kg 10th క్లాస్. చాలా చిన్నగా పొట్టిగా అమ్మాయి చాలా బాగుందండి. కాకపోతే ఏంటంటే వయసుకు తగ్గట్టు కనిపించలేదు. ఈ ఆర్ఎంపీ డాక్టర్ గారు నన్ను పరిచయం చేసిన తర్వాత నేను ఆయనతో ఒకటే మాట్లాడాను. సార్ మీ అమ్మాయి మా అమ్మాయి ఫస్ట్ విషయం అండి. అందుకే నాకు ఆడపిల్లలు లేరండి, మీ అమ్మాయిని చూస్తుంటే మా అమ్మాయి అనిపిస్తుంది కాబట్టి మా అమ్మాయి ఇలా ఉంటే బాగోదు అని నేను చెప్పి ఆయనకి జీవన శక్తి ఇచ్చాను. దీన్ని నేనేం చెప్పానంటే ఒకవేళ మీరు ఎవరికైనా చెప్పాలనుకుంటే సేమ్ యాజ్ చెప్పొచ్చు పిల్లలకి ఇంట్లోకి వెళ్తే కనుక. పుష్పం పత్రం ఫలం తోయం. స్వీట్ షాప్ కూడా నేనే స్వీట్ ఇస్తానండి, అలాగే పెద్ద స్వీట్ షాప్. సో ఏదో ఒకటి పట్టుకెళ్తాం కదా. నేను దీనికి మాత్రం డబ్బులు తీసుకోలేదు. మిగతా కొన్ని అటాచ్మెంట్లు ఇచ్చానండి, దీనికి డబ్బులు తీసుకోలేదు. నా కూతురు అనుకున్నాం కదా. సో ఇది ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు ఎప్పుడు మంచినీళ్ళు తాగుతున్నా ఒక 30 ml క్యాప్ ఉంటుంది ఇది. ఈ 30 ml లో హాఫ్ కప్ వేసుకోండి. ఆ గ్లాస్ ఆఫ్ వాటర్ లో కలుపుకుని తాగండి. రోజు కనీసం 2 to 3 times మంచినీళ్ళు తాగినాం. నైట్ పడుకునేటప్పుడు చల్లని పాలు అంటే వేడి చేసి చల్లార్చిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెడతాం చూసారా, ఆ పాల్లో ఒక ఫుల్ కప్ వేసుకోండి. ఒక పెద్ద గ్లాస్ లో ఖాళీ గ్లాస్ తీసుకోండి. ఒక పెద్ద గ్లాస్ లోనేమో ఫుల్ కప్ కానీ 20 ml కానీ వేసుకుని రెండు బాగా షేక్ చేయండి. అమ్మాయికి ఇవ్వండి, బిఎంఐ మెయింటైన్ అవుతుంది. చూడండి. సో కాబట్టి ఫ్రెండ్స్ ఇది ఎవరికైనా చెప్పదగ్గది. షుగర్ పేషెంట్లు మినహాయించి మిగతా వాళ్ళందరికీ కూడా ఈ ప్రోడక్ట్ మీరు ఇవ్వచ్చు. దీనివల్ల మనకి మంచి బిజినెస్ జరుగుతుంది. సెకండరీ అండి. ముందు ఏంటంటే పిల్లలకి ఆకలి పుడుతుందండి. స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే పోతాయి. దాంతో పాటు వాళ్ళ మజిల్ పెరుగుతుందండి. అందంగా ఉంటారు. కొంతమందికి సుమా ఫ్రీ మోషన్ అవ్వట్లేదు అంటే కనుక తాగడం వల్ల ఫ్రీ మోషన్ కూడా అవుతుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ మీరు అందరూ సజెస్ట్ చేయండి. నా లైఫ్ లో చాలా మందితో రిలేషన్ ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ తో కలవడానికి ఒక మేనమావ లాగా నేను బాధ్యత తీసుకోవడానికి ఈ ప్రోడక్ట్ నాకు ఉపయోగపడింది. అదే విధంగా డే ఫ్రెండ్స్ ఇంకొక ప్రోడక్ట్ చెప్తాను నేను విత్ అవర్ హోస్ట్ పర్మిషన్. సార్ మే వన్ మోర్ ప్రోడక్ట్. చెప్పండి సార్, చెప్పండి. సార్ ఇది కూడా సేమ్ కేటగిరీ ప్రొడక్ట్ అండి. అంటే మనం పిల్లల్ని ఆరోగ్యంగా ఉండాలని, దాంతోపాటు తెలివిగా ఉండాలని, వాళ్ళ చదువుల్లో ముందు ఉండాలని, అందంగా ఉండాలని కోరుకుంటాం. ఇది స్వార్థమేమి కాదండి, మన హక్కు అనుకుంటాం, రైట్ అనుకుంటాం. కానీ ఆ రకంగా వాళ్ళని తయారు చేయడానికి మనకి మార్కెట్లో చాలా రకాల అడ్వర్టైజ్మెంట్లు చూసి నిజమే కాబోలు అని టెంప్ట్ అయ్యండి మోసపోయి పిల్లల ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళందరిలో మనం కూడా ఒకళ్ళు అండి. కాబట్టి ఏంటంటే మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకుంటే చాలండి అనుకుంటున్నాం. చదువుకుని గుర్తుండాలి కదా. ఈ రోజు నా దగ్గర చావన్ గోల్డ్ అండి, చావన్ ప్రాష్. ఇది చావన్ ప్రాష్ అంటే మీకు పూర్వీకులు ఎప్పుడో మనకి ఒక మంచి ఆయన పేరేం పేరు ఋషి చావన్ అనే పేరు దీనికి పెట్టడం జరిగింది. అయితే విషయం ఏంటంటే ఇది తీసుకోవడం వల్ల ఇది ఎలా తీసుకోవాలో చెప్తాను. మన పిల్లలకి మంచి ఎనర్జీ వస్తుంది డియర్ ఫ్రెండ్స్. దాంతోపాటు మెమరీ పవర్ పెరుగుతుందండి. నేను చూసి చెప్తానండి, ఇది మంచి ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు వ్యాధి నుండి మనం దూరంగా ఉంచుతుందండి. శరీరానికి మంచి ప్రోటీన్స్ ఇస్తుందండి. అంటు వ్యాధులు ఇప్పుడు మార్కెట్లో అదే జరుగుతుందండి. సీజనల్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ వైరల్ ఫీవర్స్ అవి వస్తున్నాయండి. థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తున్నాయి, కాఫ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి అంటు వ్యాధుల నుంచి ఇది మంచి మనకి ఒక షీల్డ్ లా కాపాడుతుందండి. మన డైలీ లైఫ్ లో మన జీవన శైలిని మెరుగుపరుస్తుందండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో అద్భుతంగా ఉంటాయి కాబట్టి అంటే రోగ నిరోధక శక్తిని బలపరుస్తుందండి. హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తుందండి, పిల్లలకి చాలా అవసరం. దాంతోపాటు వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తుందండి. ఇందులో విటమిన్ సి అద్భుతంగా ఉంటుందండి. దానివల్ల గొంతు జలుబులు ఇలాంటి తేలికపాటి జ్వరాలు ఇలాంటివన్నీ తగ్గుతాయండి.
సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ముందు మీకు ఫీచర్లు అర్థమైపోయింది. నేను రీసెంట్ గా ఒక ఫ్యాన్సీ షాప్ ఓనరు వాళ్ళ బాబు ఉన్నాడండి, స్పెట్స్ పెట్టుకుని ఉన్నాడు. అంటే ఆ అబ్బాయి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ వేరే పని మీద వెళ్ళి స్పెండ్ చేశాను ఫ్రెండ్ తో పాటు. అంతసేపు కూడా ఆ అబ్బాయి బుక్ వదలట్లేదండి. ఆ స్పెట్స్ అలా జారిపోతుంది, బాగున్నాడు కుర్రాడు హ్యారీ పాటర్ లాగా, స్పెట్స్ లోపలికి గెంటుకుంటున్నాడండి, బుక్ మాత్రం వదలట్లేదు. నేను బాగున్నాడని మీ హీరో అన్నాను నేను. ఆయన బాగా చదువుతాడండి. ఓహో, అయితే నా దగ్గర ఒక మంచి ప్రోడక్ట్ ఉందండి. అంటే ట్యూషన్ సెంటర్ అండి మీదే అన్న ప్రొడక్ట్ అంటున్నాను కదా సార్. ట్యూషన్ సెంటర్ కాదు, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం పెట్టేది సరిపోదు. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే మనం బ్యాగ్ లో పట్టుకెళ్తే బిజినెస్ బాగా జరుగుతుందండి. నేను వెంటనే ఆయనకి బ్యాగ్ లోంచి, నా దగ్గర అందుబాటులో అప్పుడు ఇదే ఉంది, తీసి ఆయన చేతిలో పెట్టానండి. కరెక్ట్ కనెక్ట్ అయింది. సరే దీన్ని చావన్ గోల్డ్ అంటారు. బాబుకి టిఫిన్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పెట్టండి, చిన్నవాడు కదా. నైట్ భోజనం అయిపోయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పెట్టండి, తింటాడు. ఒకవేళ తినను అంటే కనుకండి, ఇలాంటి గ్లాస్ ఒకటి తీసుకోండి, అందులో ఒక హాఫ్ స్పూన్ వేసండి, గోరువెచ్చని నీళ్లు వాళ్ళ మదర్ని జస్ట్ లిక్విడ్ లాగా క్రియేట్ చేయమనండి. ఒక హాఫ్ గ్లాస్ వరకు అందులో వాటర్ వేసి గోరువెచ్చని నీళ్ళు ఇమ్మనండి, చాలా టేస్ట్ గా ఉంటుంది. ఓహో అలాగేనండి అన్నాడు. ఆయన తీసుకున్నాడు. ఇంకా ఫినాన్షియల్ గా ఎలాగో మనకు ఎంత అయితే మనకి ఎస్ఏపి ప్రైస్ పడుతుందో, ఏపీ ప్రైస్ కే నేను తీసుకుంది, నేను ఐడియా ఇస్తామని ఆలోచన. ఏపీ ప్రైస్ కే తీసుకున్నాను. కట్ చేస్తే 1 వీక్ పోయిన తర్వాత మా వాడు, ఆకలి బాగా ఉందండి, ఆకలి బాగుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మోకాల దగ్గర కొంచెం స్కిన్ ఎలర్జీలు ఉండేవి మా అబ్బాయికి. ఇది తినటం వల్ల ఆ మోకాల దగ్గర స్కిన్ ఎలర్జీ గ్రాడ్యువల్ గా తగ్గుతుంది సార్. నెక్స్ట్ వచ్చేసరికి యాక్టివ్ గా ఉంటున్నాడండి. మా పెద్ద అబ్బాయి, మా ఇంట్లో కొంచెం హెల్త్ ఇష్యూస్ ఈ మధ్యన కొంచెం రొంపలు దగ్గులు వచ్చినాయండి. ఏదన్నా వస్తే ముందు ఆర్ సెకండ్ పర్సన్ మావాడే. కానీ ఈ రోజు మా ఇంట్లో అందరికీ ఇబ్బంది పడినా సరే మా అబ్బాయి సంతోష్ మాత్రం అనండి అసలు ఎట్టి పరిస్థితుల్లో వాడు హెల్దీగానే ఉన్నాడు. స్కూల్ సెలవు పెట్టలేదు. సో కాబట్టి ఫ్రెండ్స్ ఈ రకంగా ఉపయోగించవచ్చు. ఇంకొక విషయం, ఎవరన్నా అబోవ్ 25, 40, 30 అబోవ్ ఎవరన్నా ఉంటే కనుక, సెక్సువల్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నా ఉంటే మీకు ఈ చావన్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా మంది బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయండి అని చెప్తూ ఉంటారండి, వాళ్ళకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరైనా యూజ్ చేయొచ్చండి, ఏజ్ తో పరిమితి లేదు. మినిమం మన ప్రొడక్ట్స్ అన్ని కూడా అబౌవ్ 3 ఇయర్స్. కాకపోతే ఏంటంటే మీ అప్లైనర్ తో డిస్కస్ చేసి చేయండి, ప్రొడక్ట్ పర్సన్ కండిషన్ చూసి. కాబట్టి మంచి టెస్టిమోనియల్స్ అండి. నాకు ఇద్దరు బాబులు అండి. పెద్ద అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు, సెకండ్ బాబు 7th క్లాస్ చదువుతున్నాడు. వీళ్ళిద్దరి చేత కూడానండి, సో నేను మాక్సిమం తాగించడానికి ప్రయత్నిస్తాను. కొన్ని ప్రొడక్ట్స్ అయితే వాళ్ళు ఫ్రిడ్జ్ లోంచి తెచ్చానండి. నేను ఇందాక నాకు దుర్గా కిషోర్ గారు చెప్పిన వెంటనే ఇది ఫ్రిడ్జ్ లో బాగట్లేదు ఇది. సో కాబట్టి ఏంటంటే మన ఇంట్లో ఒక భాగం అయిపోయిందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్ గారు, ఒక అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చినందుకు. వన్స్ అగైన్ గుడ్ ఐమ్స్. సూపర్ సార్, సూపర్ ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ గురించి చెప్పారు. రెండు ప్రొడక్ట్స్ గురించి, రెండు కూడా సూపర్ ఏనండి. ఒళ్ళు చేయాలనుకున్న వాళ్ళకి రెండు ఇవ్వగలిగితే కనుక సూపర్ రిజల్ట్ వస్తుంది. ఈ ఒళ్ళు ఎప్పుడు చేయాలనుకుంటారు? పెళ్లి కుదిరిన టైంలో, ఆడపిల్లలకి అయితే కనుక పెళ్లి కుదిరిన టైంలో ఖచ్చితంగా మా అమ్మాయి ఒళ్ళు చేయాలంటారు. అలాంటి కేసులు దగ్గర దగ్గర ఒక 5 నుంచి 10 కేసులకి అయితే ఇవ్వడం జరిగిందంటే సూపర్ రిజల్ట్ సార్. అంటే దీంతో పాటు ఇంకా అడిషనల్ ఎక్స్ట్రాడినరీగా చెప్పిన రాబర్ట్ గారికి మనందరం కూడా ఒక్కసారి క్లాస్ తెలియజేద్దాం. అలాగే ఇంకా టెస్టిమోనియల్ ప్రోడక్ట్ ఇచ్చి ఆల్రెడీ వాడి మీరు ఈ ప్రోడక్ట్ నచ్చి దీంట్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరందరినీ కూడా ఒక్కసారి మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే మీది చాలా మందికి ఉపయోగపడుతుంది. అందువల్ల ఎవరైతే ప్రోడక్ట్ వాడుతున్నారో మీకు ఈ ప్రోడక్ట్ లో ఏది బాగా నచ్చింది, దానివల్ల మీకు వచ్చిన బెనిఫిట్ ఏంటి అన్న దాని గురించి తెలియజేయడానికి కూడా మీరు ఇక్కడ హ్యాండ్ రైజ్ చేయొచ్చు, మాట్లాడే అవకాశం తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ రమేష్ గారు ఉన్నారు అనంతపురం నుంచి, ఒక్కసారి అన్మ్యూట్ చేస్తున్నాను. ఆయన మాట్లాడిన తర్వాత విజయసారథి గారు ఉన్నారు. ఇంకా ఎవరైతే మాట్లాడడానికి రెడీగా ఉన్నారో ఒక్కసారి మీరు మాట్లాడే అవకాశం ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాండ్ రైజ్ చేయండి, మాట్లాడండి, ఈ రోజుని ఉపయోగించుకోండి. ఎందుకంటే మీరు మాట్లాడడానికి సండే రోజు చాలా బాగా యూజ్ అవుతుందండి. సార్ నేను కొత్తగా వచ్చాను, నాకు ప్రోడక్ట్ పలానాది నచ్చింది, ఇది వాడిన తర్వాత నేను అసోసియేట్ గా అయ్యాను, అలాంటి వాళ్ళు కూడా తెలియజేయచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను దీంట్లోకి రావడానికి నాకు 8 మంత్స్ పట్టిందండి. ఈ 8 మంత్స్ నేను ఏం చేశానంటే ప్రోడక్ట్ వాడానండి. నా ఫ్రెండ్ అయినటువంటి కాన్ గారు ఇచ్చారు, ఆయన మీద నమ్మకంతో అడపదడప వాడటం ద్వారా సార్ ఎంఎస్ఆర్ గారు ఎప్పుడైతే డెమో చూసానో ఆ రోజు నుంచి ఫుల్ ఫ్లెజ్డ్ గా వాడడం మొదలెట్టాను. వాడడం మొదలెట్టిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దీంట్లో ఆరోగ్యం ఉంది, దీన్ని ఫుల్ ఫ్లెజ్డ్ గా మనం చేయొచ్చు, బిజినెస్ కింద ఎంచుకోవచ్చు అని నాకు అర్థమయ్యి స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మీరు అందరూ చూస్తున్నారు ప్రొడక్ట్స్ లో టెస్ట్ మనీస్ లో అవ్వచ్చు, ప్రోడక్ట్ యూజ్ చేసినందువల్లనే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పడం జరుగుతుంది. అందువల్ల చెప్తున్నాను, మీరు అందరూ మాట్లాడుతుంటే కనుక ఒక్కసారి ఎక్స్ట్రాడినరీగా మంచి రిజల్ట్ అయితే రావచ్చు. అలాగే ఇప్పుడు ఓ సూపర్ సూపర్ ఎక్స్ట్రాడినరీగా, థ్యాంక్ యూ. నెక్స్ట్ విజయసారథి గారు, వెల్కమ్ సార్, మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాను.
ఆ, గుడ్ విజయ్ ఈవినింగ్ సారథి సార్. గారు వెల్కమ్ సార్. నా పేరు విజయసారథి అండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను రాజమండ్రి సార్ రంగారెడ్డి సార్ ఒక్కసారి మీది ఇయర్ ఫోన్స్ పెట్టినట్టున్నారు, కొంచెం డిస్టర్బెన్స్ వస్తున్నారు, కట్ చేసేయండి, బ్లూటూత్ కట్ చేసేసి మాట్లాడండి. బ్లూటూత్ కట్ చేసేయండి. ఓకే సార్. ఓకే మాట్లాడు. నా పేరు విజయసారథి అండి. నేను రాంపల్లి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను రాజమండ్రి రాజా గారి టీము. నేను చేరి 4 months అబవ్ అయింది. అయితే నాకు దీనిలో ముఖ్యంగా నచ్చినవి, నాకు షుగర్ ఉండటం వల్ల చేరాను. ఈ షుగర్ ఏవే అండ్ స్ట్రెస్ ఏవే వాడాను, అది బాగా కంట్రోల్ అయింది. దాని తర్వాత నా రీడింగ్స్ కానీ అవి నేను ఇది వరకు నెట్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు నేను శ్రీ హల్దీ గురించి చెప్దాం అనుకుంటున్నాను సార్. శ్రీ హల్దీ దీనిలో టర్మరిక్ 4 రకాల టర్మరిక్స్ ఉన్నాయండి. అది అమా హెల్దీ ఒకటి, వన్ హెల్దీ ఒకటి, దారు హెల్దీ ఒకటి, హరిద్ర. అలాగే దీనిలో బ్లాక్ పెప్పర్ మిరియాలు ఉన్నాయి. అలాగే దాల్చిన చెక్క, కేసరి, కుంకుమ పువ్వు, తులసి, ఇవన్నీ కూడా దీనిలో ఉండటం వల్ల ఇది రోగ నిరోధక శక్తికి పెంచి మనకి వైరస్ బ్యాక్టీరియాల నుండి ఆ శరీరాన్ని కాపాడుతుందండి. ఇది ఈ హల్దీలో యాంటీ సెప్టిక్ గుణాలు ఉండటం వల్ల మన మొటిమలు కానీ, చర్మంపై గడ్డలు కానీ, అలర్జీ కానీ, పూత వంటి సమస్యల్ని ఇది తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుందండి. అట్లాగే దీనిలో తులసి హల్దీ కలయిక వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు మనకి ఏమి రాకుండా, ఇన్ఫెక్షన్ రాకుండా తగ్గించి సహాయపడుతుందండి ఈ శ్రీ హల్దీ. అలాగే ఈ హల్దీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల శరీర వాపుల్ని, గాయాల్ని కూడా ఇది తగ్గించే గుణం ఈ హల్దీలో ఉందండి. అలాగే ఈ హల్దీ జీర్ణశక్తిని మెరుగుపరచడంలో మనకి చాలా ఉపయోగపడుతుంది. అంటే జీర్ణశక్తిని పెంచి గ్యాస్, ఆమ్లాలు అటువంటి సమస్యల్ని తగ్గించడానికి ఈ హల్దీ ఉపయోగపడుతుందండి. అలాగే ఈ హల్దీ రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రిస్తుందండి. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఈ స్థాయిల్ని, గ్లూకోజ్ పెరగకుండా, షుగర్ పెరగకుండా ఇది నియంత్రించే గుణం దీనిలో ఉందండి. అలాగే ఈ హల్దీ ఉండటం వల్ల రక్తనాళాల్లో చల్లబడిన కొవ్వుని ఇది తొలగించటం. అయితే ఆ వ్యర్థంగా ఉన్న కొవ్వు పోవటం వల్ల మనకి గుండె సమస్యలు అనేవి రాకుండా, కొలెస్ట్రాల్ పెరగకుండా ఉపయోగపడటానికి ఈ హల్దీ చాలా ఉపయోగపడుతుందండి. అలాగే ఈ హల్దీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయండి. అందుకని ఇది ఆర్థరైటిస్, మనకి కీళ్ళ నొప్పుల సమస్యలు రాకుండా కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇది లివర్ని శుద్ధి చేసే గుణం ఉందండి. ఇది లివర్ని శుద్ధి చేసి మన లివర్ ఫంక్షన్ ని మెరుగుపరచడంలో మనకు చాలా ఉపయోగపడుతుందని నేను ఈరోజు మనకి ప్రోడక్ట్ చెప్తున్నాను. అలాగే ఇది గాయాలపై వేయటం వల్ల కూడా యాంటీ సెప్టిక్ గా పనిచేసి గాయాలు కూడా తొందరగా తగ్గటం జరుగుతుందండి. అట్లాగే మనకి వచ్చే వృద్ధాప్య ఛాయలు రాకుండా కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే ముక్కు కారటము, జలుబు ఇటువంటివి కూడా మనకి ఇది తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది. అందుకని చెప్పి నేను ఈవేళ ఈ శ్రీ హల్దీ గురించి చెప్తున్నానండి. అట్లాగే ఇంకొక ప్రోడక్ట్ చెప్పమంటారు సార్? దీన్ని ఇవ్వడం ద్వారా మీకు వచ్చిన టెస్టిమోనియల్ మీ ఫ్రెండ్స్ కి ఎలా తగ్గింది, ఎలాంటి రిజల్ట్ వచ్చింది, అది కూడా ఒకసారి షేర్ చేయండి. రోగ నిరోధక శక్తి పెంచటం, మరి అవన్నీ కూడా మనకి ఫ్యూచర్ లో మనకి ఎటువంటి బ్యాక్టీరియాలు, వైరస్ల వల్ల మనకి చర్మం కానీ లోపల మన పార్ట్స్ అన్ని కూడా పనిచేస్తాయండి. అందుకని చెప్పి ఇది వాడుతూ ఉంటాను. అందుకని నేను ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను. నేను చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మరలా అవకాశం వచ్చినప్పుడు ఇంకో ప్రోడక్ట్ గురించి చెప్తారు, కానీ ఎందుకంటే మన ఫ్రెండ్స్ అందరికీ కూడా టైం ఇద్దామండి. థ్యాంక్ యూ విజయ్ సారథి గారు, ఎక్స్ట్రాడినరీ గా చెప్పారు. ఫ్రెండ్స్ చూసారు కదండి, ప్రోడక్ట్ వాడి ఆయన యొక్క ఫీలింగ్ అన్న షేర్ చేయడం జరిగిందండి. అలాగే మన టీంలో చాలా మంది ప్రోడక్ట్ వాడుతున్నారు, వాడిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తున్నారండి. ముఖ్యంగా ఆయన చెప్పిన శ్రీ హెల్దీ ఇంకొక దానికి బాగా ఉపయోగపడుతుంది, గురక సమస్య.
వాపు ఇన్ఫ్లమేటరీ అన్నారు చూడండి. మనకి గురక ఎందుకు వస్తుందంటే శ్వాసనాళాలు వాపు పెరిగిపోతుంది, అంటే శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంటది. ఆ వాపు తగ్గడం తోటి గురక సమస్య తగ్గడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఎక్స్ట్రాడినరీగా గుర్తించుకోండి, ప్రతి ఒక్కరికి కుదిరితే పాలల్లో ఇవ్వండి, గోరువెచ్చని పాలల్లో. సార్ నేను పాలు తాగనంటే వాటర్ లేవండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్ విజయసారథి గారు. అలాగే నెక్స్ట్ శివ గారు కనబడుతున్నారు. శివ గారు వెల్కమ్ సార్. హలో. మాట్లాడండి సార్ శివ గారు. సార్ గుడ్ ఐఎంసీ సార్. గుడ్ ఎంసీ. మన మన ఐఎంసీ ఫ్యామిలీలో ఉన్న అందరికీ గుడ్ ఐఎంసీ సార్. మాట్లాడండి. అలాగండి అలాగే. నేనైతే రెగ్యులర్ గా మన ఐఎంసీలో శ్రీ తులసి అలోడైజిస్ట్ అదే అలోవెరా జ్యూస్ వాడతామండి. తర్వాత రైస్ బ్రైన్ ఆయిల్ కూడా యూజ్ చేస్తున్నామండి. ఇదైతే మనకి ఇందులో మంచి కొవ్వు అదే చెడ్డ కొవ్వును అది మంచి కొవ్వును కలిగి ఉంటుందండి. ఇది ఇది యూజ్ చేయడం వల్ల హృదయానికి కూడా చాలా మంచిదండి. యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటుందండి. చర్మానికి కూడా మాయిశ్చరైజ్డ్గా యూజ్ అవుతుందండి బాగానే. దీని రేట్ వచ్చి 275 అండి. మనకి అయితే ఎస్ఏపిలో 200 వస్తుందండి. థ్యాంక్ యూ శివ గారు, ఎక్స్ట్రాడినరీగా రైస్ బ్రాన్ ఆయిల్ గురించి అయితే తెలియజేశారు. ఫ్రెండ్స్ చెప్పారు కదా, చూసారు కదా, రైస్ బ్రాన్ ఆయిల్ అన్నది ఏంటంటే కనుక జీరో కొలెస్ట్రాల్ ఫ్రెండ్స్. మనకి కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతుందనే ఉద్దేశంతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు బజ్జీలు కానీ గారెలు కానీ ఎక్కడన్నా వేసినప్పుడు చాలా మందికి తెలుసు ఆయిల్ ఎక్కువ వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో పేపర్కి ఇలా అద్దుకొని తింటుంటారు. అవునండి. ఎందుకంటే అబ్జర్వ్ లోపలికి వెళ్లకుండా అక్కడే తీసేద్దామని. మన యొక్క రైస్ బ్రాన్ ఆయిల్ తోటి మీరు ఇది ఉడికించండి, ఓన్లీ ఉడికించడానికి మాత్రమే తీసుకుంటదండి. ఓకే. అలాగే ఈ టెస్ట్ మనీ చెప్పాలంటే గనక, రైస్ బ్రాన్ ఆయిల్ నేను మీకు చాలా సార్లు చెప్పాను నా యొక్క టెస్ట్ మనీ. ఇప్పుడు నేను ఇది మా ఫ్రెండ్స్ కి ఇవ్వడం జరిగిందండి. ఇదే విషయం చెప్తే అవునా నిజం అయితే మాకు ఇవ్వు, నాకు నేను రైస్ బ్రాన్ ఆయిల్ బయటది వాడుతున్నాను, దానికి దీనికి వేరియేషన్ ఏంటో చూస్తానని ఒక పర్సన్ అంటే చెరువులు వేస్తారండి, మంచి కోటీశ్వరుడే, డబ్బుకు లోటు లేదు. అయితే నేను వాడతానని ఆయన గానుగ నూనె ఆడించుకుంటున్నారంట. బయట రైస్ బ్రాన్ ఆయిల్ ఇవన్నీ కాదని గానుగ నూనె ఆడించుకుంటున్నారంట. అయితే ఆయనకి రైస్ బ్రాన్ ఆయిల్ వాడడం ద్వారా మంచిదని ఒక డాక్టర్ గారు ప్రిఫర్ చేయడం జరిగింది. నీకు ఏంటంటే రైస్ బ్రాన్ ఆయిల్ లో కొలెస్ట్రాల్ ఉండదు అని. కానీ అక్కడ బయట దొరికే ఆయిల్ అంతా కెమికల్ తోటే తయారవుతుంది కదా, రేట్లు ఇలాగే ఉన్నాయి కదా అని ఆయన గానుగ నూనె శుభ్రంగా ఆయనే ఆడించుకుంటూ ఆయనే చేసుకుంటున్నారు. అయితే ఒకనొక టైంలో వచ్చినప్పుడు నేను ఇలా ప్రిఫర్ చేయడం జరిగింది మాట. మన దాంట్లో రైసిన్ ఆయిల్ ఉంది సార్, వాడండి సార్ అని. అయితే ఆయన చెప్పడం జరిగింది, దేంటి దానికి దీనికి వేరియేషన్ ఏంటి అన్నారు. సార్ నేను చెప్పడం కాదు, మీరు వాడండి, మీరు వాడిన తర్వాత మీ మేడం గారు వాడిన తర్వాత నాకు నెక్స్ట్ మంత్ నాకు చెప్పండి సార్ అని ఆయనకి ఓన్లీ 3 ప్యాకెట్లు మాత్రమే ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకే, 3 ప్యాకెట్స్ ఇచ్చానండి. ఆయన 3 నెలలు నెలంతా కూడా వాడిన తర్వాత మరలా వచ్చి, కిషోర్ గారు చాలా బాగుంది సార్ ఇది, అబ్జర్వేషన్ ఏమీ లేదు, మా పిల్లడికి అస్తమానం దగ్గు అంటూ ఉండేవాడు అంటండి. చిన్నపిల్లలు ఉంటారు కదా, కామన్ గా దగ్గు అనేది కామన్ ఆయిల్ చేంజ్ అయినప్పుడు. మన ఆయిల్ వాడిన తర్వాత ఆ దగ్గు సమస్య తగ్గిందంటండి. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవడం జరిగిందండి. ఎందుకంటే ఇదంతా మనం చెప్పేది ఎందుకంటే ఇప్పుడు దాకా మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. ఇప్పుడు మన వాళ్ళలోనే చూస్తున్న వాళ్ళలో 114 మంది ఉన్నారు. ఇప్పుడు అందరూ రైస్ బ్రాన్ ఆయిల్ వాడారా ఫ్రెండ్స్? అంటే ఎవరికి వాళ్ళే, ఎవరు చాట్ చేయక్కర్లేదు. ఇప్పుడు దాకా వాడని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాడండి. ఓకేనా? స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ శివ గారు, ఎక్స్ట్రాడినరీ ఫుడ్ కేర్ ప్రోడక్ట్ గురించి అయితే తెలియజేశారు. నెక్స్ట్ మన మధ్యన సిల్వర్ స్టార్ అయినటువంటి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, కొత్తపేట పలివెల నుంచి. వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ. ప్రేమ్సీ. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు లక్ష్మీనారాయణ. మా ప్లాన్ వచ్చి దుర్గా కిషోర్ గారు, ఎవరైతే హోస్ట్గా అవుతున్నారో ఆయనే. నేను 2 టెస్ట్ అండి నా సొంతంది చెప్తాను, నెక్స్ట్ మా మిస్సెస్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులోకి రావడం కారణం ఏంటంటే మా మిస్సెస్ థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే కిషోర్ గారు వచ్చి రెఫర్ చేయడం జరిగింది. దానికి మన కృష్ణార్ గారు ఆయన మన ఖాన్ గారు రావడం, దానికి కృష్ణార్ గారు రెఫర్ చేయడం, ఒక 3 నెలలు వాడితే తగ్గుతుందని చెప్పారు. దాంతో తగ్గిందండి. అలా కంటిన్యూ చేస్తున్నాము. నెక్స్ట్ ఏంటంటే నాకు బీపీ ఉండేది, ట్యాబ్లెట్లు వేసుకునేవాడిని. నేను గ్యాస్ కంపెనీలో పనిచేస్తానండి, కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అందులో. అందరూ గ్యాస్ కోసం జనాలు అంతటి రోజు ట్యాబ్లెట్ వేస్తే కానీ నాకు అయ్యేది కాదు. అలాంటిది ఇందులోకి వచ్చిన తర్వాత నేను బయట ట్యాబ్లెట్ మానేసానండి, అలోమొక్తో వాడతాను. కొన్నాళ్ళు అయిన తర్వాత దీన్ని కూడా ఆపేద్దామని చెప్పి ఆపేయడం జరిగింది. బాగానే ఉంది, కానీ మధ్యలో ఒకసారి నాకు హార్ట్
వన్ డే ఏమైందంటే మా ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నాను. దాంతో హార్ట్ బీటింగ్ మనకి ఒకసారి చాలా స్పీడ్గా జరుగుతుంది, సడన్గా వచ్చిన హార్ట్ బీటింగ్ ఉంటుంది. అది హార్ట్ బీటింగ్ బాగా స్పీడ్గా జరగడం జరిగింది. అది ఏం చేయాలో తెలియదు, అది ఇంచుమించులో మనకి తెలుస్తుంది అనమాట. జనరల్గా ఎవరికైనా ఉండాలని కాదు, ఎవరికైనా ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది, మన చెవులే కనపడుతూ ఉంటుంది. ఆ స్థాయిలో అంటే ఆ హార్ట్ ఆగిపోతుందా అన్నంత స్థాయిలో అది జరుగుతుందండి. వెంటనే నేను కృష్ణనాథ్ గారికి ఫోన్ చేయగానే, ఉన్నాయి, ఎలాగే స్టోర్ ఉందండి మాకు, స్టోర్ ఉండడంతో ఏం చేయమంటారు అంటే, అర్జునరిష్ట అలోముక్త అయ్యండి, మీకు క్యూర్ అవుతుంది వెంటనే అన్నారు. నేను వెంటనే ఈ అర్జునరిష్ట అండి, అర్జునరిష్ట నేను వెంటనే తాగడం జరిగింది. తిని 1 అవర్, 1 అవర్ పట్టింది. 1 అవర్లో మళ్ళీ నార్మల్గా జరగడం జరిగింది. అప్పటి నుంచి నేను అర్జునరిష్ట మానకుండా తాగుతాను, అలోముక్త ట్యాబ్లెట్ వేస్తానండి. అర్జున అలోముక్త ట్యాబ్లెట్ మానేసిన అర్జునరిష్టం బట్టి కంపల్సరీ చేస్తానండి. మళ్ళీ అది ఇప్పటి వరకు రిపీట్ కాలేదు. నెక్స్ట్ మా మిస్కి ఏంటంటే థైరాయిడ్ తోటి ప్రాబ్లంతో ఉంటే క్యూర్ అయింది. కంటిన్యూ నేను ఏంటంటే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి నేను ర్యాండమ్గా చెక్ చేస్తూ ఉంటాము. బ్లడ్ ఇస్తాం, మాకు ఫ్యామిలీ డాక్టర్ వస్తూ ఉంటాడు, బ్లడ్ ఇచ్చి 6 మంత్స్కి ఒకసారి చేస్తూ ఉంటాం. మొన్న ఏమైందంటే మీకు ఫిబ్రవరి ఫిబ్రవరి నెలలో ఇచ్చినప్పుడు ఏమైందంటే మళ్ళీ T4 కనపడింది అనమాట. TH4, టీ TSH 5.97 కనపడింది. ఇదిగో, ఇది మీకు, ఇది మీ రిపోర్ట్ అండి. ఇది TSH మీకు వచ్చి 5.97 కనపడింది. దీంతో వెంటనే మళ్ళీ విశ్వనాథ్ గారికి చెప్తే, ఏం అక్కర్లేదంటే మళ్ళీ మీరు బయట ఏం వాడక్కర్లేదు, జస్ట్ అలోతై వాడండి అని చెప్పారు. అలోతై, హిమాలయన్ బెర్రీ, నేను మామూలుగా హిమాలయన్ బెర్రీను, అలోవెరా, శ్రీ తులసి డైలీ తాగుతామండి. దాంతోపాటు అలోతయి ఇవ్వండి, అలోతయి. నెక్స్ట్ ఏంటంటే ఆ, జీవన్ శక్తి రస్, జీవన్ శక్తి రస్ కూడా తీసుకుని ఉన్నాడు ప్రతిరోజు డైలీ. ఇంకా తీసుకోవడంతో మొన్న చేయించానండి. మొన్న చేయిస్తే ఇది యాక్చువల్లీ 5.97 ఉన్నది. ఇదిగోండి, మొన్న జూలై 30th చేయించాను, 3.9795 వచ్చింది అన్నమాట TSH. ఈ 3.97 రావడం జరిగింది. అలాగే ఇందులో ఇంకో మిరాకిల్ ఏంటంటే, ఇవి వాడుతున్నట్టే జనరల్గా మా డాక్టర్ ఆయన అబ్జర్వ్ చేశారు, మిగిలిన కూడా బాగా వచ్చాయి. అందులో మామూలుగా లాస్ట్ టైంకి ఇప్పటికి మీకు చూస్తే ఆ, ఇది ప్రోటీన్ అండి, సేక్ క్రియేటివ్ ప్రోటీను. యాక్చువల్లీ నేను అప్పుడు చేసినప్పుడు 28ది అలా 14 రావడం జరిగింది. నెక్స్ట్ మీకు B12 ఒకటి 154 ఉన్నది, 170కి రావడం జరిగింది. అంటే మనం ప్రొడక్ట్ వాడుతుంటే మిగిలిన కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనకు ఒకదాని వాడినా కూడా అదర్గా కూడా మనకు బెనిఫిట్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే స్టేల్ రేషియో మీకు అప్పుడు చేసినప్పుడేమో LDL కొలెస్ట్రాల్ 110 ఉందండి. 110 ఉంటే ఇప్పుడు మొన్న చేసినప్పుడు ఏమైందంటే LDL కొలెస్ట్రాల్ 107కి రావడం జరిగింది. అంటే తగ్గుతూ వస్తుంది అన్నమాట కొలెస్ట్రాల్ అని. అలాగే HDL కొలెస్ట్రాల్ డైరెక్ట్ అని ఉంది ఇందులో, ఇవి మరి మనకి తెలీదు. ఇది కూడా 110 ఉంటే 32కి రావడం జరిగింది. అలాగే మనకి ఏంటంటే అండి, ఇవి నేను డైలీ వాడేది ఏంటంటే హిమాలయన్ బెర్రీ, గోమూత్రం కూడా వాడుతుంది. నేను అయితే గోమూత్రం వేసుకోవడానికి వేడుంటే వేడి చేస్తుందని చెప్పి నేను ఆపేయడం జరిగింది. అప్పుడప్పుడు గోమూత్ర డే బై డే చేస్తుంది అనమాట. గోమూత్ర, హిమాలయన్ బెర్రీ, అలోవెరా జ్యూస్, అలోతే ట్యాబ్లెట్. అలోతే ట్యాబ్లెట్ అయితే ఎర్లీ మార్నింగ్ లేవగానే వెంటనే వేయడం జరుగుతుంది. మిగిలినవి మామూలు నెక్స్ట్ మళ్ళీ ఒక 1 అవర్ పోయిన తర్వాత మన మీటింగ్ అవుతుంటే వేడి నీళ్ళు కాసుకుని అందులో మా అమ్మాయికి వస్తే టీన్ శక్తి ఇస్తాను, అలాగే హిమాలయన్ బెర్రీ ఇస్తాను. అదేంటంటే కాలేజీకి వెళ్ళి 3 ఫ్లోర్స్ ఎక్కాలన్నమాట, 3rd ఫ్లోర్లో ఉంటుంది దాన్ని. అది బాగా ఆయాసం వస్తుందంటే ఇవి ఇవ్వడం జరిగింది ఎక్కడానికి. ఇది ఇచ్చిన తర్వాత ఇంకా ఎప్పుడైనా మానేనా అంటే, నువ్వు ఎందుకు మానేసి వేళ నీరసం వచ్చేసిందంట. అందుకని నేను చెప్పి కంపల్సరీ టీమ్ శక్తి, జీవశక్తి రస్, హిమాలయన్ బెర్రీ 3 ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇవన్నీ నా టెస్ట్ మనసు. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎక్స్ట్రాడినరీగా మీ ఫ్యామిలీలోని టెస్ట్ మనీస్ అయితే చెప్పారు. అలాగే సార్ అయితే కనుక బీపీ అన్నారు చూడండి, అప్పుడు నాకు కూడా చెప్పడం జరిగింది. చాలా ప్రెజర్ అయిపోయింది, చాలా హార్ట్ బీట్ నాకు చెవికి వినపడుతుంది సార్. ఆయన ఉన్న ఏరియాకి డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఏంటంటే కనుక ఒక 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ ఉంటుంది. అయితే ఆ 140 హార్ట్ బీట్ లో కూడా ఆయన బండి మీద వెళ్ళడం జరిగింది సోలోగా. డాక్టర్ గారు ఆశ్చర్యపోయారంట. ఏంటి సార్ ఇంత అలా వచ్చి నువ్వు ఎలా వచ్చావని అడిగారంట, ఎందుకంటే ఫ్యామిలీ డాక్టర్ కదా. అంటే చెప్తున్నానండి, మన ప్రొడక్ట్స్ రేంజ్ ఎలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు నువ్వు ఏదో వేసావు కదా, సరే ఒక నిమిషం 10 నిమిషాలు కూర్చో, ఒక గంట కాసేపు పడుకొని అక్కడే పడుకోబెట్టి ఆ తర్వాత ఆయన ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. మన ఎక్స్ట్రాడినరీ ఫ్రెండ్స్, వాడితే రిజల్ట్ సూపర్ అండి. వాడిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఇంకా ఎక్స్ట్రాడినరీ. ఓకే. అలాగే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లక్ష్మీనారాయణ జనరల్గా గారు. ఏంటంటే అండి, మన వాళ్ళు చేసిన టెస్ట్ మోల్స్ చెప్పట్లేదు, చెప్పుకోవట్లేదు. చాలా చెప్పట్లేదు, అదే అందుకని అంటున్నానండి. చాలా మందికి టెస్ట్ మనీస్ ఉన్నాయి. టెస్ట్ మనీస్ చెబితే ఏమవుతుందంటే కనుక, ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ బిజినెస్ గ్రో అవుతుందండి. ప్లస్ మన అందరి ఫ్యామిలీ, మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా, అంటే మా ఐఎంసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టెస్ట్ మనీ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఆ బ్లెస్సింగ్స్ వస్తాయండి. ఐఎంసీలో నెలకు ₹1,00,000 కావాలి కావాలంటున్నారు కదా, ఎలా వస్తుందండి? మనం చెబుతూ ఉంటే మన యొక్క ఎక్స్పీరియన్స్ చాలా మందికి ఉపయోగపడుతుంది. ఆ బ్లెస్సింగ్స్ తో మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చెప్పారు ఈ ప్రోడక్ట్స్, వాళ్ళ అమ్మాయి గురించి తీన్ శక్తి గురించి చెప్పారు, అలాగే హిమాలయన్ బెర్రీ గురించి చెప్పారు. ఇప్పుడు ఎవరైతే కాలేజీ పిల్లలు చాలా మంది ఆ ఇబ్బంది పడుతున్నారు, నీరసంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఫ్లోర్స్ ఆల్రెడీ 3 ఫ్లోర్స్ 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఎక్కి వెళ్ళి రావాల్సిందే. సాయంత్రం వచ్చేటప్పటికి చాలా చికాకుగా ఉంటారు, ఎందుకంటే నీరసం. ఆ నీరసం పోవాలంటే ఈ రెండు వాడింటే బలంగా పనిచేస్తున్న విషయం అయితే అర్థమైందండి. ఓకే. అలాగే మీ యొక్క టెస్ట్ మనీస్ అయితే చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లక్ష్మీనారాయణ గారు. థ్యాంక్ యూ అలాగే సార్. నెక్స్ట్ నాగేశ్వరరావు గారు, వెల్కమ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఐఎంసీ. గుడ్ ఈవినింగ్ సార్. మీరు సార్ నా నా పేరు నాగేశ్వరరావు అండి, మా దేవతం సార్. నా అప్లైనర్ లలితాదేవి గారు అండి, మా గురువు గారు డాక్టర్ విశ్వనాథ్ సార్. సార్ నేను ఇందులోకి ఎలా వచ్చానంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది సార్. నాకు సైనసైట్ ఉంటుంది సార్. సైనసైట్ అంటే నేను చాలా హోమియోపతి వాడండి, చాలా హాస్పిటల్ తిరిగాను, చాలా ఇబ్బంది పడ్డాను. ఒకసారి అయితే ఆ బాధను తట్టుకోలేక ఆ చనిపోదామని అంత ఆలోచన, అంత బాధగా ఉండేదండి నాకు. అటువంటి టైంలో నాకు దీని గురించి తెలిసి సార్ దగ్గరికి వెళ్ళండి, విశ్వనాథ్ గారి దగ్గరికి. అయితే నాకు వారు ఫస్ట్ శ్రీ తులసి అండి, శ్రీ హెల్తీ ఇచ్చారు సార్. ఈ రెండు యూజ్ చేసిన తర్వాత నాకు ఒక వారం రోజులకి చాలా తేడా కనిపింది సార్. నాకంటే సైనసైడ్ అంటే ఇలాగ ముక్క నీళ్ళు కాకపోతే స్మెల్ వచ్చేది సార్. నాకే చిరాగ్గా ఉండేది, పక్క వాళ్ళకి మరి ఇంకా ఎలా ఉండేది. అటువంటి సిచ్యువేషన్ నాకు ఈ రెండు నాకు మంచి కొత్త లైఫ్ని ఇచ్చాయి సార్. నాకు బ్రతుకు మీద అంటే నాకు అటువంటి ఆలోచనలు ఉన్నా కూడా నాకు చాలా రిలీఫ్ అనిపించిందంటే చాలా వేసేది సార్ దీన్ని. అప్పటి నుంచి నాకు నీటిని నా ఫేవరెట్ సార్. అప్పటి నుంచి రెండు కూడా ఇప్పుడు ఉదయం పరగడుపునే రెండు వేడి గోరువెచ్చని నీటిలో 4 చుక్కలు 2 చుక్కలు వేసుకుని తాగిన తర్వాత ఉన్నాయి తాగుతాను సార్. నాకు మంచి లైఫ్ ఇచ్చింది సార్. ఇది నా ఫేవరెట్. దీనికి ఈ తులసి సార్ ఇదే కదండి, ఒక గాయం తెగిన వెంటనే ఒక డ్రాప్ వేస్తే వెంటనే నొప్పి తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే మనకి శరీరంలో ఎటువంటి అదే నీరసం వచ్చింది అనుకోండి, నేను అక్కడ బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత గోరువెచ్చని గ్లాసులో ఒక 5-6 చుక్కలు వేసుకుని తాగేస్తాను సార్. తాగినా కూడా మంచి రిలీఫ్ వస్తుంది సార్, మంచి శక్తిని వస్తుంది. అటువంటి ఇది సార్. అయితే వీటితో పాటు ఇంకా సజెస్ట్ చేశారు సార్ నాకు సార్. ఇది కూడా గోమూత్ర సార్, ఇది కూడా ఎక్సలెంట్ సార్. ఇది కూడా దాంతో పాటు ఇది కూడా ఎక్సలెంట్ చేశారు. తాగిన తర్వాత కూడా నాకు సంపూర్ణ ఆరోగ్యం వచ్చిందండి. ఇప్పుడు నాకు మంచి ఆరోగ్యవంతంగా ఉన్నాను. ఇప్పుడు ఎనీ టైంలో 5 వరకు అయితే చన్నీళ్ళు తాగిన, తలస్నానం చేస్తే ముందు తలస్నానం చేసి ముందు తల చూసుకున్నప్పుడు ఒంటికి స్నానం చేసానండి. అటువంటి ఎఫెక్ట్ ఉండేదండి. ఇప్పుడైతే నేను చన్నీళ్ళతో స్నానం చేసేసండి, ఏ టైంలో కూడా ఉన్నానండి. అటువంటి ప్రోడక్ట్ సార్. అలాగే ఇంకా ఉన్నాం సార్, ఇగో అలోవేరా సార్, ఇది కూడా తాగుతున్నానండి. ఎలా తీయకండి సార్, అంటే హిమాలయన్ బెర్రీ అండి. ఈ అన్ని ప్రోడక్ట్లతో నేను సంబంధించి ఆరోగ్యంగా ఉన్నానండి. మా కుటుంబ సభ్యులందరూ తాగుతున్నారండి. అలాగే నేను కూడా సంపాదన ఉండి మా పక్కన మా నైబర్స్ కూడా మంచి ఆరోగ్యం ఇచ్చానండి. అయితే తర్వాత నేను కూడా ఇక్కడ సార్ నాతోటి అవుట్లాట్ కూడా పెట్టించారండి. నాకు మంచి లైఫ్ ఇచ్చారు సార్.
ఒక సార్ నాకు ఈ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాగేశ్వర గారు. ఎక్స్ట్రాడినరీగా నాకు మీరు వాడే ప్రోడక్ట్స్ అన్నిటి గురించి తెలియజేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఫ్రెండ్స్ అందరూ అలా షేర్ చేసేది అలాగే ఎందుకంటే తీసుకోండి సార్. హార్ట్ గురించి కూడా ఇది కూడా తీసుకుంటున్నారండి అప్పుడప్పుడు కూడా. 2 నెలలు ఖచ్చితంగా కనీసం వాడాలి. ఒక బాటిల్ అన్నీ తీసుకుంటున్నాను సార్. నాకు అందుకోసం మంచి ఐఎంసీలో మనకి నాకు మంచి దృఢ సంకల్పంతో మంచి ఇది ఇస్తున్నా సార్. యంగ్ నాకు డైనమిక్ సార్ మీరు. మీరు చాలా మందికి రోల్ మోడల్ అవుతారు. ఈ నాకు ఈ అవకాశం ఇచ్చాడు మీకు ధన్యవాదాలు సార్. అలాగే మా గురువు గారు విశ్వనాథ్ గారికి మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గుడ్ థ్యాంక్ యూ ఈవినింగ్. గుడ్ థ్యాంక్ యూ ఈవినింగ్. వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, చూసారు కదండి, మన ఫ్రెండ్స్ అందరూ చూపించేది ఏంటంటే వాళ్ళు వాడడం ద్వారా ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుంది అన్నది చూపిస్తున్నారండి. దీంట్లోకి ఎవరైనా సరే బిజినెస్ లోకి రావాలంటే ఫస్ట్ ప్రోడక్ట్ వాడాలండి. వాడి ఫుల్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ రావాలి కదండి. మన ప్రోడక్ట్ మీద మనకు నమ్మకం రావాలి. అప్పుడు మాత్రమే మనం అవతల వ్యక్తికి చెప్పగలం. ఇప్పుడు దాకా మనం డౌట్ గా ఉంటదండి. ఎప్పుడైతే వాడేమో ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా చెప్పడం జరుగుతుందండి. ఇప్పుడు మాట్లాడిన లీడర్స్ అందరూ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారండి. అలాగే మన మధ్యన అనంతపురం నుంచి రమేష్ గారు ఉన్నారు. వెల్కమ్ సార్ రమేష్ గారు. ఈయన గుడిలో టెంపుల్లో చేస్తుంటారు. ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేద్దాం. వెల్కమ్ సార్. నన్ను మాట్లాడండి పరిచయం సార్. చేసిన దుర్గా అనంతపురం నుంచి కిషోర్ పక్కన పెట్టండి గారికి సార్. ధన్యవాదాలు. ఈ ఆయుర్వేదం గురించి నాకు అనుభవం ఉన్నది, కానీ దాదాపుగా ఒక 15 సంవత్సరాల నుంచి చెట్టు మూలికలతో రకరకాలు వచ్చిన వాళ్ళకి ఇస్తుంటా చేస్తుంటాను. అలాగా అనుకోకుండా మ్యాజిక్ గ్రూప్ అనే ద్వారా ఈ ఐఎంసీని గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, యాడ్ ఇచ్చారు. చూశాను. రమాదేవి గారని, ఆమె నుంచి నాకు స్పందన లేకపోతే యూట్యూబ్ ద్వారా దుర్గా కిషోర్ గారు మ్యాంగో జ్యూస్ గురించి చెప్పారు. చెప్పిన తర్వాత తెప్పించేసి నేను దాన్ని తాగి చూసి చాలా ఆనందం వేసి ఈ యొక్క కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ల గురించి తెలుసుకుందామని చెప్పేసి ఒక నెల రోజులు చూస్తూ వచ్చాను. అలాగే చేస్తూ చేస్తూ మనం దీనికి సంబంధించిన మెడిసిన్స్, నేను ఉదయం లేస్తానే వాటర్ తాగేవాడిని, కానీ ఫ్రీ మోషన్ అయ్యేది. అలాగా ఈ మెడిసిన్స్ తులసి, శ్రీహల్లి, ఇలాచి అమృత్, స్టివియా, అలోవెరా రోజు 2 లీటర్స్ రోజు ఒక గ్లాసులోకి ఒక్కొక్క చుక్క వేసుకుంటూ తాగుతూ ఉన్నాను. నా యొక్క శరీర ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంది. దాని విషయంలో వచ్చేసి కిషోర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను నా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి డైజెషన్ ఇవ్వడం జరుగుతోంది. రకరకాల స్పందనలు వస్తున్నాయి ఒక్కొక్కరి నుంచి. శ్రీ తులసి గురించి నేను చెప్పాలనుక ఇప్పుడు ఉన్న వాళ్ళు మన మిత్రులంతా చెప్పారు. అయినా శ్రీ తులసి గురించి చెప్తున్నాను. మనము మా గ్రామంలో వచ్చే బోరు వాటర్ టీడీఎస్ మీటర్లో చెక్ చేస్తే 503 వచ్చింది. అలాగే ఫిల్టర్ వాటర్లో చెక్ చేశా, 93 వస్తుంది. దీన్ని ఏం చేశాను అంటే శ్రీ తులసి తీసుకుని చెక్ చేస్తాము అని చెప్పేసి 2 దాంట్లలోనూ వేసి చెక్ చేశాను. ఒక 2 డ్రాప్స్ రెండిట్లోకి వేస్తున్నాను స్పూన్కి. విత్ 2 మినిట్స్కే 223 వచ్చింది మా బోర్ వాటర్. ఫిల్టర్ వాటర్ 97 నుండి 26 వచ్చింది. ఇది ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ ఉన్న తర్వాత 1% వేసుకొస్తుంది. ఆల్కలైన్ వాటర్ అంటారు. ఎలా ఉంటుంది అని ప్రచారదానాల పత్రికల ద్వారా విరాట్ కోహ్లీ తాగుతున్నాడే అనుకున్నాను, కానీ మనం ఎలా తాగగలుగుతాము అనుకోలేదు. ఈ ఐఎంసి సంస్థ ద్వారా దీన్ని వాడడం ద్వారా ఆల్కలైన్ వాటర్ కూడా మనం బాగా తాగగలుగుతున్నాము. అందుకు ధన్యవాదాలు పరిచయం చేసినందుకు. సూపర్ సార్, సూపర్ ఎక్స్ట్రాడినరీ అండి. ప్రోడక్ట్
చెప్పడంతో పాటు డెమో కూడా చేసి చూపించారు. థ్యాంక్ యూ రమేష్ గారు. అలాగే సార్ గురించి చెప్పాలంటే చాలా మందికి అక్కడ వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరైతే వస్తున్నారో వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ కి ఆయన గురించి చెప్పడంతో ఆయన ఆల్రెడీ ఆయుర్వేద ప్రొడక్ట్స్ అని ఇది వరకు వేరే కంపెనీలు చేసేవారు, ఆకులు అలమలతో తయారైన. ఇప్పుడు ఈ మన ఐఎంసీ ప్రొడక్ట్స్ వచ్చిన తర్వాత చాలా మందికి అయితే కనుక ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతుందని ఆయనకున్న నాలెడ్జ్ తోటి మన ఐఎంసీ ప్రొడక్ట్ ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈయనకి ఆల్రెడీ ఒక నేమ్ ఉంది, ఆయుర్వేద ప్రొడక్ట్ ఇస్తారన్న నేమ్. అప్పుడు ఏమైందంటే కనుక ఈ ప్రొడక్ట్స్ అనేది డబ్ల్యూహెచ్ఓ సర్టిఫికేట్ తోటి వరల్డ్ క్లాస్ టెక్నాలజీ తయారవుతుంది. ఈ రిజల్ట్ 100% వాళ్ళ సాటిస్ఫాక్షన్ అనేది పక్కా గ్యారంటీగా ఉందండి, అంటే అవతల వ్యక్తి నచ్చుతుందండి. థ్యాంక్ యూ రమేష్ గారు. ఇలాగే మరిన్ని ప్రొడక్ట్స్ ని మీరు డెమాన్స్ట్రేషన్ చేస్తూ మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మాట్లాడతారంటే కనుక ఇంకొక 2 మెంబర్స్ కి అవకాశం ఉందండి. రాజ్ కుమార్ గారు ఉన్నారు. రాజ్ కుమార్ గారు తర్వాత ఇంకా పెద్దరు హ్యాండ్ రైజ్ చేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయొచ్చు. దానికంటే ముందు రాజ్ కుమార్ గారికి ఇచ్చే ముందు నేను ఒక ప్రోడక్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. కనిపిస్తుంది కదండి, అలో జ్యోతి. ఇది నాకు ఏమైందంటే ఒక పెళ్లి మా ఇంట్లో ఒక పెళ్లి జరిగింది. నిద్ర లేక బయట జర్నీలు అవ్వచ్చు, వేరే వేరే రకాల వల్ల ఇప్పుడు కుంకుమ పెడతారు, మీకు ఐడియా ఉంది కదండి. కుంకుమ పెట్టడం వల్ల అంటే మనం పెట్టుకుంటే కొంచెం పెడతాం, పంతులు గారు పెడితే ఏమవుతుంది, పెడతారు కదా, పెట్టేటప్పుడు కొంచెం ఎక్కువ, అది మన బండి మీద వెళ్ళడం మరలా కంట్లో పడడం ఇలాంటివన్నీ జరిగి ఈ కన్నుకి ఇన్ఫెక్షన్ వచ్చింది ఫ్రెండ్స్. ఇన్ఫెక్షన్ అంటే తెలుసు కదండి, దురద మంట. అయితే నేను ఈ అలో జ్యోతి రెగ్యులర్ గా ఒక డేకి అంటే ప్రొద్దుటి నుంచి సాయంత్రానికి ఒక 5 నుంచి 6 సార్లు వేసుకోవడం జరుగుతుందండి. ఇది చాలా చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అండి. ఇప్పుడు కూడా నేను మీకు వేస్తున్నాను. అంటే అలో జ్యోతి వేసుకుంటే కళ్ళు మండుతాయి సార్ అని చాలా మంది భయపడుతుంటారు, కానీ కళ్ళు మండుతాయి. కానీ ఏం చెయ్యాలి, ఎలా చేయాలి అన్న దాని గురించి చెప్పేసి నేను రాజ్ కుమార్ గారికి అన్మ్యూట్ చేస్తున్నాను. సార్ జస్ట్ మీరు 5 మినిట్స్ మాత్రం కంటిన్యూ చేయాలి, ఎందుకంటే ఇది నేను వేసుకున్న తర్వాత 5 మినిట్స్ కళ్ళు మూసుకుంటాను. ఎందుకంటే ఇది మనం వేసుకున్న తర్వాత వెంటనే రెప్ప తెరిచేసాం అనుకోండి, మండిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నేను మాట్లాడుతూనే వేస్తున్నాను. ఇక్కడ మనం వేయగానే 1 or 2 డ్రాప్స్ వేయగానే కంట్లోంచి విపరీతమైన దారి వచ్చేస్తుందండి, నీళ్లు. ఇది ఏమవుతుందంటే కాసేపు కళ్ళు మూసుకునేటప్పటికి ఏమవుతుందంటే అది డైల్యూట్ అవుతుందండి, వాటర్ లో డైల్యూట్ అయిపోద్ది. మీకు తెలుస్తుందండి, వెంటనే రెప్ప తీసాం అనుకోండి విపరీతమైన మంట వస్తుంది. అలాగే ఎక్కువ తెరవలేరండి, చాలా మంది గంతులేసేస్తుంటారు కొంతమంది అయితే కనుక. హలో జ్యోతి రెగ్యులర్ గా ఎవరైతే వాడతారో వాళ్ళకి క్యాటరేట్ ప్రాబ్లం నుంచి దూరం అవడానికి చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ వస్తుందని. అలాగే నాకు అయితే గ్లకోమా ఉంది ఫ్రెండ్స్. గ్లకోమా అంటే తెలుసు కదండి, కంట్లో బీపీ. ఓకే, కంట్లో బీపీ. ఈ కంట్లో బీపీ తగ్గించడానికి చాలా ఎక్స్ట్రాడినరీగా అంటే ఏదో ప్రోడక్ట్ రన్నింగ్ లో పెట్టాలి, కానీ నేను వాడేది అయితే కనుక వేరే ప్రోడక్ట్ ఏది వాడట్లేదు, మన యొక్క అలో జ్యోతి మాత్రమే వాడుతున్నాను. దాంతో పాటు స్పిరిలోనే హిమాలయన్ బేర్, ఇది రెగ్యులర్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే జ్యోతి ప్లస్ మనం ఎవరికైతే ప్రిఫర్ చేస్తున్నామో వాళ్ళకి లాంగ్ సైట్ నుంచి తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, సార్ ఆల్రెడీ చెప్పారు కంటి కళ్ళజోళ్ళు. పిల్లలు చాలా మంది బోర్డు కనపడక కళ్ళజోళ్ళు అనేది పెడుతుంటారు, అవునండి. కళ్ళజోళ్ళు పెట్టడం ద్వారా ఎందుకంటే లాంగ్ సైట్ వస్తుంది, బోర్డు మీద అక్షరాలు కనిపించట్లేదు. వాళ్ళకి ప్రిఫర్ చేసేది ఏంటంటే అలో జ్యోతి ఫ్రెండ్స్. ఈ అలో జ్యోతి నాకు గుంటూరు దగ్గర ఒక పర్సన్ అనేది యూట్యూబ్ ద్వారా రావడం జరిగింది. ఆయన అయితే వాళ్ళకి 80 సంవత్సరాలు పెద్దవాడు అంటండి. ఆవిడికి కంటి ప్రాబ్లం ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది, అలాగే దురద విపరీతంగా ఉందంట, కనిపించట్లేదని ఫస్ట్ చెబితే ఓన్లీ ఇది ఒకటే వాడించారండి, ఇక వేరే ఏం లేదు. నేను 65 రూపాయలు డెలివరీ ఛార్జ్ పెట్టి పంపించడం జరిగిందండి. ఇది వాడిన తర్వాత ఆవిడికి బాగున్న తర్వాత ఆయన 10 పట్టుకెళ్ళడం మొదలెట్టారండి. ఏంటండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో చాలా మంది ఈ కంటి సమస్యతోటి బాధపడుతున్నారనండి. ఇదంతా నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే అలో జ్యోతి ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అండి. పిల్లలకి నర్వ్ సిస్టమ్ ని యాక్టివ్ చేయడానికి, ఆ నర్వ్ ని రెటీనా నర్వ్ దాన్ని రిపేర్ చేసే క్యాపబిలిటీ కూడా దీనికి ఉందండి. అలాగని అందరికీ సార్ ఇదే ఒకటి అన్నిటికీ పనిచేస్తుందని చెప్పొద్దండి. లాంగ్ సైడ్ తగ్గించడానికి ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ అండి. క్యాటరేట్ ఉందనుకోండి, దీంతో పాటుగా అలో జ్యోతి ప్లస్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. దాంతో పాటు కంపెనీ మన ప్రొడక్ట్స్ కూడా. ఓకేనండి, థ్యాంక్ యూ. అలాగే మన రాజ్ కుమార్ గారు, వెల్కమ్ సార్. గుడ్ ఎంసీ సార్, గుడ్ ఐఎంసీ. ఆల్ అసోసియేట్ ఎంసీ అండి. నేను ఐఎంసీలో రావడానికి కారణం నా బ్యాక్ పెయిన్ అండి. ఫస్ట్ కోవిడ్ టైంలో నాకు 2019లో ఉండేదండి. 2019 నుంచి కూడా సఫర్ అవుతున్నాను. సఫర్ అయ్యి ఎన్నో హాస్పిటల్ తిరిగాను, తగ్గలేదు. 2021లో మా ఫ్రెండ్ ప్రిఫర్ చేశాడు. ప్రిఫర్ చేసిన తర్వాత నేను ఐఎంసీలో వాడానండి. ఎన్నో హాస్పిటల్ అంటే గుంటూరు మల్లికా స్పైన్స్ కూడా వెళ్ళానండి. నేను అక్కడికి వెళ్ళాను, ఆయన ఇండియాలో నెంబర్ 1. నేను అక్కడికి వెళ్ళి చూపించుకున్న రిపోర్ట్లు అండి. మల్లికా స్పైన్స్ అంటే గుంటూరులో డాక్టర్ గారు అంటే పెద్ద పేరు. బయటకు కూడా వెళ్ళి ఆయన ఆపరేషన్లు అవి చేసి వస్తారండి. ఎన్నుపోస్ట్ స్పెషలిస్ట్ ఆయన మెయిన్.
అయితే నేను 2021లో ఇందులో జాయిన్ అయ్యి నాకు వెన్నుపూసకు సంబంధించిన బ్యాక్ పెయిన్కి సంబంధించిన ఈ మెడిసిన్ తీసుకుని వాడడం 6 మంత్స్ వాడానండి. అలోవెరా, శ్రీ తులసితో పాటు పెయిన్ అవే టాబ్లెట్, కాల్డి, మురుంగా ఇలా టాబ్లెట్లన్నీ కిషోర్ గారు చెప్తే నేను వాడానండి. 6 మంత్స్ వాడిన తర్వాత సూపర్ తగ్గింది. ఒక స్ప్రింగ్ అయితే ఎలాగైతే షేక్ అవుతుందో మనం ప్రెస్ చేస్తే అలా నా నడుము షేక్ అయ్యింది. 6 నెలలు వాడిన తర్వాత బాగుంది. బండి మీద తిరుగుతున్నా, బండి మీద ఎన్ని గంటలైనా ప్రయాణం చేసేస్తున్నాను. డ్యూటీలో ఎంతసేపు అయినా కూర్చుంటున్నాను. పని చేసుకోవడానికి నాకు ఇబ్బంది లేదు. అంతా బాగుందండి. ఇప్పుడు కూడా నాకు మందులు వాడడం మానేశాను 2 years నుంచి. అంతా బాగుందండి. ఎప్పుడైనా పెయిన్ వస్తే మాత్రం మన మ్యాట్రిక్స్ ఉంది కదండి, ఆ మ్యాట్రిక్స్ మీద పడుకుంటే చాలా రిలీఫ్ గా ఉంటది. హ్యాపీగా అదే వాడుతున్నాను కూడానండి. ఇప్పుడు కూడానే నాకు మ్యాట్రిక్స్ ఫ్రీ వచ్చినాయి. ఇందులో మన ఆఫర్ల వల్ల నేను వాడే వాచ్ కూడా తీసుకున్నానండి. మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్లు తీసుకున్నాను. కానీ ఇలాగే మా ఫ్రెండ్స్ కూడా ప్రిఫర్ చేస్తున్నాను. నేను ఈ సంవత్సరంలోనే త్రీ మంత్స్ నుంచి అందరికీ ఫ్రెండ్స్కి చెప్పి డెమోలు అవి ఎక్స్ప్లెయిన్ చేసి నేను అందరినీ జాయిన్ అయ్యి వాడమని చెప్తున్నానండి. నా గురించి కూడా నేను ఈ మల్లికా స్పైన్స్ అన్నది ఎందుకు చూపించానంటే ఈయన నెంబర్ 1 గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఈయన ప్రిఫర్ చేస్తే ఏదైనా జరగవలసిందే. ఆపరేషన్ పడుతుంది అన్న వ్యక్తిని చేయించుకోమన్న వ్యక్తిని నేను చేయించుకుందాం అనుకున్నాను. కానీ ఈ మందులు వాడడం వల్ల పూర్తిగా క్లియర్ అయింది. గుడ్ ఐఎమ్సీ అండి. కిషోర్ గారికి కూడా గుడ్ ఐఎమ్సీ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎక్స్ట్రాడినరీగా మీ యొక్క టెస్టిమోనియల్ చెప్పారు. ఫ్రెండ్స్ ఒకటేనండి, అంటే మనకి L4, L5 ప్రాబ్లం కి చాలా మంది హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ అంటారు ఆపరేషన్ అని. అవునండి. ఒకటి మన రాజ్ కుమార్ గారు టెస్ట్ మరి, ఇంకొకటి నాకు అనకాపల్లిలో ఉన్నారండి సంధ్య మేడం గారు అని. ఆవిడైతే కనుక ఆవిడకి పీరియడ్స్ ప్రాబ్లమ్ తోటి మెడిసిన్స్ వాడడం వల్ల ఆవిడ స్పైనల్ కి ఎఫెక్ట్ వచ్చిందండి. L4, L5 బాగా ప్రాబ్లం ఎఫెక్ట్ అండి. ఆవిడ ఏంటంటే స్టాండింగ్ పొజిషన్ లో ఉండి పని చేసుకోలేరండి. ఆవిడ వయసు 32 సంవత్సరాలండి. ఇలా బెండ్ అయ్యి పని చేసుకుంటూ ఉండేవారంట. పిల్లల్ని రెడీ చేయడంతో సహా, వంట చేయడంతో సహా, ముఖం కడుక్కోవడంతో సహా. అంటే ఇంకా బాధ భరించలేక ఆపరేషన్ కి వెళ్దామని అనుకున్నారు. అనుకున్న టైంలో ఒక పర్సన్ మోకాళ్ళ నొప్పులకి మన దగ్గర వాడి అక్కడ ఆయనకి తగ్గడం తోటి ఆ మేడం గారికి నన్ను ప్రిఫర్ చేయడం జరిగిందండి. అయితే ఆవిడ హిస్టరీ అంతా తీసుకున్నానని, హిస్టరీ అంతా తీసుకుని హిస్టరీ నోట్ చేస్తున్నాను. ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఏ ప్రోడక్ట్ ఇచ్చినా కూడా నేను నోట్ చేస్తున్నాను. ఏమేమి ప్రోడక్ట్స్ ఇచ్చామో అది రిజల్ట్ ఎలా ఉంది, దానికి తగ్గించాలా పెంచాలా అనే విషయం గురించి కంపల్సరీగా నేను డైరీ మెయింటైన్ చేస్తానండి. డిసీజ్ కి సంబంధించి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు అలాగే కంటిన్యూగా ఇచ్చి ఒక నెల వాడిన తర్వాత ఆవిడ కొంత చేంజెస్ అనేది అబ్జర్వ్ చేస్తారండి. అబ్జర్వ్ చేసిన తర్వాత 3 months వాడారు. ఆవిడ బెండ్ అయి ఉన్న 5 సంవత్సరాల నుంచి బెండ్ అయి వర్క్ చేస్తున్న ఆవిడ స్టాండింగ్ పొజిషన్ లో పని చేసుకుంటున్నాను. నిజంగా దేవుడు సార్ మీరు డాక్టర్ గారు అని అన్నారు. నేను డాక్టర్ కాదు, దేవుడిని కాదు. మన ప్రోడక్ట్ లో దమ్ ఉంది ఫ్రెండ్స్. ఐఎంసీ ప్రొడక్ట్స్ వాడితే ఆరోగ్యం 100కి 200% రిజల్ట్ వచ్చేస్తుందండి. ఇవి మూలాల్లోకి వెళ్ళి పనిచేస్తున్నాయండి. ఆవిడకి సర్జరీకి వెళ్ళారనుకోండి 3 to 4 lakhs అన్నారంట, కానీ అవుతుంది గ్యారంటీ అంటే 50% ఇచ్చారు. అంటే నడుముకి ఆపరేషన్ చేస్తే ఎవరైనా సరేనండి 100% రిజల్ట్ ఇవ్వరండి, 50% ఇస్తారు. ఈ భయం వల్ల కొంత బ్యాక్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయండి. మన ప్రొడక్ట్స్ వాడడం ద్వారా L4, L5 ప్రాబ్లం కి చాలా మందికి టెస్టిమోనీస్ ఉన్నాయి. దాంట్లో ఒకటి రాజ్ కుమార్ కళ్ళ ముందు ఉన్నారు, రాజ్ కుమార్ గారు. అలాగే ఈ మేడం గారు కూడా ఎక్స్ట్రాడినరీగా ఆవిడ ప్రిఫర్ చేస్తున్నారు. 6 నెలలు అయిందండి. నేను మొన్న అడిగానండి, మేడం గారు మీ ప్రాబ్లం అంతా బాగుంది కదా, ఇంకా ప్రొడక్ట్స్ తగ్గిందామా అంటే, సార్ నాకు ఛానల్ నుంచి ఉంది కదా సార్, ఇంకొక 2-3 నెలలు కంటిన్యూ చేద్దాం సార్ అని. ఆవిడకి అయ్యే బిల్ ఎంత అంటే కనుక 3,500 నుంచి 4,000 ఫ్రెండ్స్. దానితో పాటు ఇప్పుడు హోమ్ కేర్ ప్రమోట్ చేస్తున్నారండి. ఇప్పుడు లాస్ట్ మంత్ డిసైడ్ అయింది ఏంటంటే, సార్ ఇది మనకి ఫ్రెండ్స్ కూడా చెప్తే బాగుంటుంది అని అనిపిస్తుంది, మీరు ఒకసారి రాగలరు. ఇప్పుడు దాకా నేను మేడంని కలవలేదు, మేడం నన్ను చూడలేదు ఫ్రెండ్స్. అంటే నేను ఇదంతా చెప్తున్నాను ఏంటంటే, ప్రోడక్ట్ అనేది వాళ్ళ ఇంట్లోకి వెళ్తే చాలు ఫ్రెండ్స్. మనకి మనిషితో పని లేదు, ప్రోడక్టే నడిపించేస్తుందండి. మీరు ఈ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయడానికి మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేస్తే చాలా బాగా మీ యొక్క బిజినెస్ గ్రోత్ అవుతుందండి. మనకి దగ్గర చాలా టెస్టిమోనీస్ ఉన్నాయి, చాలా మందికి ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తాం. చెప్పకుండా మన ఇంట్లోనే పెట్టుకున్నాం అనుకోండి, మనలోనే పెట్టుకున్నాం అనుకోండి, ఏం తెలుస్తుంది? మన చుట్టాలు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే రాజ్ కుమార్ గారు ఇలాంటిదే ఒక టెస్టిమోనీలు ఒక మీటింగ్ లో చెప్తే నేను వీడియో తీసి ఆయనకి గ్రూప్ లో షేర్ చేశాను అనమాట. అయితే
ఆయన నా 3 సంవత్సరాల నుంచి వాడుతున్నారు ప్రోడక్ట్ కానీ ఎవరికి షేర్ చేయలేదు. ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది మనలో మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్నారు, వాడడం తప్ప నలుగురికి షేర్ చేస్తే ఆరోగ్యం వస్తుందనే విషయం ఎందుకులే మనం బాగుంది కదా అని అనుకుంటారు. కానీ ఎప్పుడైతే ఆ వీడియో అక్కడ స్టేటస్ పెట్టినప్పుడు వాళ్ళు వాళ్ళ ఊర్లో వాళ్ళు చూస్తే, సార్ ఏంటి రాజకుమార్ నువ్వు ఇలా ఉండేవాడువా, నువ్వు ఇలా చెప్పావా, నువ్వు ఇంత ప్రాబ్లం ఫేస్ చేసేవాడువా అని అడిగేసరికి అప్పుడు ఆయన రియలైజ్ అయ్యారు, అరే రే ఇలాంటివన్నీ మన చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేద్దామని అప్పటి నుంచి హెల్త్ అవేర్నెస్ మీట్లు పెట్టడం జరిగింది. మంచి టీం అయితే రావడం జరిగిందండి. అతి త్వరలో చైర్మన్ గా మీ ముందుకు రాబోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కనుక టెస్టిమోనియల్ సెషన్ అయితే కనుక ఎక్స్ట్రాడినరీ గా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా బిగ్ బిగ్ క్లాప్స్ తెలియజేస్తూ కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. అలాగే నెక్స్ట్ రేపు మార్నింగ్ నుంచి ఎర్లీ మార్నింగ్ నుంచి జస్ట్ 10 minutes ముందు లాగిన్ అవ్వడానికి అయితే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, కొంతమందికి తెలుసు, యోగా మేడం యోగా టీచర్ అయితే కనుక వెల్కమ్ చేస్తున్నాం. యోగా టీచర్ మీ అందరికీ కూడా యోగా నేర్పించడానికి రెడీగా ఉన్నారు. మరి మీరందరూ నేర్చుకోవడానికి రెడీగా ఉంటే జస్ట్ 10 minutes బిఫోర్ లాగిన్ అవ్వండి. షార్ప్ 6 o'clock కి మన గెస్ట్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సెషన్ అయితే హ్యాండ్ ఓవర్ చేద్దాం. తర్వాత 6 కి వచ్చి 6:15 కి ఇస్తే 15 minutes సెషన్ మిస్ అవుతామన్న ఉద్దేశంతో చెప్తున్నాను. షార్ప్ 6 కి ఇన్వైట్ చేయండి. ప్లస్ ఇప్పుడు మన టీమ్ లో ఇప్పుడు జూమ్ లో ఉన్నది 116 116 మంది ఉన్నారు. ఓకే. అయితే మీరందరూ కూడా నేను అనేది మీ నుంచి కోరుకునేది ఏంటంటే U+555 అనే ఫార్ములాని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మన టీం గ్రోత్ అవ్వాలి, బిజినెస్ పెరగాలి, ఇన్కమ్ పెరగాలి. అవునా కదండి? ఇన్కమ్ పెరగాలి, బీవీ పెరగాలి, అదే విధంగా టీమ్ సైజ్ పెరగాలంటే కనుక మీ యొక్క పార్టిసిపేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. U+555 రేపు ఎర్లీ మార్నింగ్ 6 o'clock కి మీ యొక్క టీం ఛానల్ 5 లైన్స్ ని ఇన్వైట్ చేసే అవకాశం తీసుకోండి. వాళ్ళ 5గురికి కూడా 5గురు వచ్చేటట్టు చూడండి. రిజల్ట్ ఎలా ఉంటుందో చూడండి ఫ్రెండ్స్. 1 month ఇది పార్టిసిపేట్ చేయండి. చేసిన తర్వాత మీరే చెప్తారు, సార్ చాలా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ తీసుకున్నాను, నేను ఈ పొజిషన్ లో ఉన్నాను, ఈ పొజిషన్ ప్రమోట్ అయ్యాను, నా టీంలో ఇంతమంది సూపర్ స్టార్స్ వచ్చారు అని మీరు చెప్తారు ఫ్రెండ్స్. ఇదే 600 బీవీ తోటి మనం అందరం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎక్స్ట్రాడినరీ అండి నిజంగానే. ఓకే. థ్యాంక్ యూ. అలాగే మన మధ్యన గ్రేట్ పర్సన్ ఉన్నారు, మా అప్లైనర్ అయినటువంటి అంబాసిడర్ స్టార్ విశ్వనాథ్ గారు ఉన్నారు. వెల్కమ్ సార్ విశ్వనాథ్ గారు. కోహోస్ట్ గా ఉన్నారు సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఎంసీ. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. నేను కూడా ఒక టెస్టిమోనియల్ చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా మనం ఐఎంసీలో ఉన్నాం కాబట్టి మనకి ఏం కాదు, మనకి ఏం ఇబ్బంది ఉండదు అనే ఫీలింగ్ చాలా మందికి ఉంటుంటుంది. దాన్ని ఏమంటామంటే యాక్చువల్గా ఓవర్ కాన్ఫిడెన్స్ అండి. అంటే మనం అన్ని రకాలుగా మన బ్రెయిన్ కానీ మన మనస్సుని కానీ మన యొక్క శరీరాన్ని కానీ కరెక్ట్గా ఉంచుకోవడానికి అన్ని సిచ్యువేషన్స్ రావు. అంటే సర్వవ్యాధులకి మూలం చింతన. అంటే దీనికి నేను ఒక 2 టెస్టిమోనియల్స్ చెప్పబోతున్నానండి. అంటే యాక్చువల్గా ఏంటంటే రీసెంట్గా జరిగింది. మా ఫ్రెండ్ అండి, అతను యాక్చువల్గా ఆయనకి నాకంటే 2 years పెద్ద. నేను చాలాసార్లు చెప్పుకోండి, మా మీటింగ్కి రా ఒకసారి హెల్త్కి సంబంధించి చెప్తానని చెప్పుకోండి. కానీ ఆయన వచ్చేవాడు కాదు. రీసెంట్గా అతను క్వాలిఫికేషన్ ఏంటంటే యాక్చువల్గా ఇంటింటికి తిరిగి ఏదో ప్రొడక్ట్స్ అమ్ముకుంటూ ఉంటాడు. కానీ దాంతోపాటు మనకు కూడా అమ్ముకోవచ్చు అని చెప్పుకోండి. కానీ ఇప్పుడు రాలేదండి. రాకపోతే అతను రోజుకి 15 kilometers సైక్లింగ్ చేస్తాడు రోజుకి. కానీ ఆయనకి సడన్ గా మొన్న హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వస్తే కిమ్స్ లో జాయిన్ చేశారు, కానీ స్టంట్లు కూడా వేయలేమన్నారు. మొత్తం మీద ఎలాగైతే వేయటం జరిగింది. ఇప్పుడు కొంచెం బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాడు. అంటే అంటే మనం సైక్లింగ్ తొక్కుతున్నాము, వాకింగ్ చేస్తున్నాము అని చేత మనకి ఏమి రాదు అనే ఫీలింగ్ మాత్రం మనకు పర్టికులర్గా ఉండకూడదండి. ఎందుకంటే ఎక్సర్సైజ్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్. మన యొక్క ఎర్న్లో అనేది ఎక్సర్సైజ్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్. ఇంకా న్యూట్రిషన్ కావాలి, తర్వాత రెస్ట్ ఉండాలి, తర్వాత యాటిట్యూడ్ ఉండాలి. ఈ 4 ఇది ఏ ఒక్కటి లోపం వచ్చినా మనకి హెల్త్ ఇష్యూ వస్తాయి. అలాగే మొన్న మా ఇంటికి చాలా మంది వచ్చారు, వాళ్ళకి అర్జునారిస్టల్ అయ్యి ఇవ్వడం జరిగింది. ఒక ఆయనకి మీరు కూడా తీసుకెళ్ళండి అంటే ఆయన తీసుకెళ్ళలేదు. కానీ వాళ్ళ మదర్కి 2 రోజుల నుంచి హార్ట్లో నొప్పి వచ్చింది. కానీ అది గ్యాస్ నొప్పి అని వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. మన రీసెంట్గా 3 days బ్యాక్ ఆవిడ ఎక్స్పైర్ అయ్యింది. వాళ్ళ అబ్బాయి చాలా ఫీల్ అయ్యాడు అనమాట. మీరు చెప్పారండి, దేవుడు మీ చేత చెప్పించినట్టున్నాడు, కానీ నేను తెచ్చుకోలేదు, మా మదర్కి అది ఇచ్చి ఉంటే ఇలా హ్యాపీ ఫీల్ అవును, ఆవిడ బ్రతుకుండు అని చెప్పేసి అట్ట మొదలుపెట్టాడు. అంటే ఇక్కడ చూడండి, మనం చెబుతాం, కొంతమంది లెక్క చేయరు, కొంతమంది లెక్క చేస్తారు. ఎవరైతే ఆ, తీసుకుంటారో, పాజిటివ్గా తీసుకుంటారో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. తీసుకోలేని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు.
అంటే అర్జునారిస్ట్ అనేది మన ఐఎంసి మెంబర్స్ అయినా సరే ప్రతి ఒక్కరూ కనీసం 2 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో ఖచ్చితంగా ఒక బాటిల్, దాని పెద్ద కాస్ట్ కాదండి, అది చాలా తక్కువ. మీకు 205 రూపాయలు 220 రూపాయలు ఉంటుంది. అది డిపి ప్రైస్ అయితే, ఎంఆర్పి అయితే 300 అండి. అది మనం ఒక నెల వాడితే చాలా రిలీఫ్ వస్తుంది. ఇదే విషయం మా మా బావగారు, సొంత బావగారు అండి, ఆయన ఇలాగా నాకు 3 రోజుల నుంచి నొప్పి వస్తుందంటే మొన్న ఇవ్వటం జరిగింది 3 నెలల క్రితం. ఆయన రెగ్యులర్గా ప్రతి నెల వాడుతున్నారు. ఎందుకంటే ఆయనకు వచ్చి హార్ట్ అటాక్ ఆగింది. అంటే మనం రక్షించగలుగుతాం చాలా మంది. అదొక పాయింట్ అండి. ఇంకొక పాయింట్ అంటే నాకు రీసెంట్గా నేను కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు. కళ్ళు సరిగ్గా కనిపించకపోతే ఏంటి నాకు సైట్ ఏమైనా ఎక్కువైపోయిందా ఏంటి అని చెప్పేసి, అంటే రీసెంట్గా ఒక 1 మంత్ నుంచి అలో జ్యోతి వాడుతున్నాను. అలో జ్యోతి వాడుతుంటే మొన్న రీసెంట్గా చెకప్కి వెళ్ళాను, నిన్న కాక మొన్న. అయితే డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు. మీ ఆల్రెడీ పవర్ అంతా కూడా నార్మల్ అయిపోయిందండి, ఇప్పుడు మీరు ఈ స్పెట్స్ పెట్టుకుంటే మీరు చూడలేరు, అందుకని మామూలు స్పెట్స్ వేయాలని చెప్పేసి ఇప్పుడు మామూలు స్పెట్స్ వేయాలన్నమాట. అంటే నాకు లాంగ్ సైట్ కూడా ఉంది, ఆ లాంగ్ సైట్ మొత్తం నార్మల్ అయిందని చెప్పేసి చాలా ఆశ్చర్యపోయారు అనమాట డాక్టర్ గారు. అంటే అంత అద్భుతం మన అలో జ్యోతి అనేది. అంటే ఈవేళ ఆపరేషన్కి వెళ్ళే వాళ్ళు కూడా ఆపొచ్చు. అదే విషయం ఆయన చెప్పడం జరిగింది. అదొక నా టెస్టిమోనియల్ అండి. ఇంకొక టెస్టిమోనియల్ ఏంటంటే, ఇప్పుడు మనం ఈ మన జనరల్గా మనం అన్నీ వాడుతున్నాం, హిమాలయన్ బేర్ వాడుతున్నాం, శ్రీ తులసి వాడుతున్నాం, అలోవెరా వాడుతున్నాం. నేనైతే చాలా వాడతాను. అలాగే రీసెంట్గా నాకు నా అనుభవం చెప్తున్నాను. ఇన్ని వాడుతున్నా సరే రీసెంట్గా ఈ మంత్ అంతా కూడా మనకి ఫంక్షనల్ మంత్. అంటే ఈ ఏంటి పెళ్ళిళ్ళు, తర్వాత గృహప్రవేశాలు, మెచ్యూరిటీ ఫంక్షన్, ఇవన్నీ ఎక్కువ జరిగినాయి లాస్ట్ మంత్. అన్ని చోట్లకి వెళ్ళాలి కాబట్టి అన్ని చోట్లకి వెళ్ళి తిన్నాను. నేను తినడం వల్ల ఏమైందంటే మొన్న కొంచెం అనీజీగా ఉంటుంది ఏంటని చెప్పేసి నేను ముందుగానే కొలెస్ట్రాల్ టాబ్లెట్ వేసుకున్నాను. వేసుకుని మొన్న రీసెంట్గా ఆగస్ట్ 15గా ఆఫర్ పెడితే ఆఫర్లో అన్ని టెస్టులు చేయించుకున్నాను. అందులో నాకు కొలెస్ట్రాల్ వచ్చింది. అంటే చూడండి, మనం ఇందు వాడుతున్నా కొలెస్ట్రాల్ వచ్చిందంటే మన బయట ఫుడ్ అప్పుడప్పుడు తింటాం, తప్పదు. మనం బయటికి వెళ్ళినప్పుడు బజ్జీ తినొచ్చు, లేకపోతే ఏదైనా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఫుడ్ తినొచ్చు. తింటే ఆయిల్ నాన్ రిఫండ్ ఆయిల్ కాదండి, నాన్ రిఫండ్ ఆయిల్ కాదు, రిఫండ్ ఆయిల్. అంటే మన కొలెస్ట్రాల్ ఖచ్చితంగా వస్తుంది. అంటే అంటే ఒరిజినల్ అని చెప్పేసి అది అందులో ఉండదండి. ఒరిజినల్ అనేది అందులో ఉండదు కాబట్టి. అలాగే ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉండవు ఆ ఆయిల్లో. మన దాంట్లో మెండుగా, అంటే చాలా మందికి ఆయిల్లో నెంబర్ 1 ఆయిల్ ఏదంటే ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఆలివ్ ఆయిల్, నెంబర్ 1 ఆయిల్. కానీ దాని కాస్ట్ కేజీ 1000 ఉంటుంది. నెంబర్ 1 అయితే కేజీ 1000 అండి. ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే ఆలివ్ ఆయిల్ కంటే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ మనకి మన రైసిన్ ఆయిల్లో ఉంటాయి. అది చాలా అద్భుతం అనమాట. అలాంటి అద్భుతమైన ఆయిల్ మనం వాడతాం, కానీ అప్పుడప్పుడు బయట ఫుడ్ తిన్నప్పుడు మనకి ఇబ్బందులు వస్తున్నాయి. అందుకని అందుచేత ఏంటంటే ఎంత ఇబ్బంది ఉన్నా సరే ఒక 6 నెలలకు ఒకసారి మనం టెస్టులు చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఎన్ని మెడిసిన్ వాడినామంటే ఐఎంసీలో మెడిసిన్స్ ఏం వాడినా సరే టెస్టింగ్ అనేది మనకి అనివార్యం అనమాట. అది మీ మీ దగ్గరలో ఆఫర్లు పెడుతూ ఉంటారు, ప్రతి చోట పెడుతున్నారు. ఇప్పుడు రాజమండ్రిలో రెగ్యులర్గా 299 రూపాయలకి అన్ని టెస్టులు పెడుతున్నారు లోకల్ వాళ్ళకి. అలా చాలా చాలా ఇవ్వడం జరుగుతుంది. అవి తీసుకోవడం చాలా మంచిదని నా సజెషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్, సూపర్ ఎక్స్ట్రాడినరీగా చెప్పారు మీ యొక్క ఎక్స్పీరియన్స్, మీ యొక్క టెస్ట్ మనీస్. ఫ్రెండ్స్ ఒకటేనండి, మన ప్రోడక్ట్ వాడుతున్నాం కదా అని ప్రాబ్లం రాకుండా ఉండదండి. ఎందుకంటే మనందరం మనుషులం. ఒకటే చోట మనం ఒకటే ఫుడ్ ని మనం తీసుకోవట్లేదు. సార్ చెప్పినట్టు చాలా చాలా బయట మనం వెళ్తుంటాం, అక్కడ కూడా తీసుకుంటుంటాం. కొంతమంది అంటుంటారు, సార్ నేను అన్ని వాడుతున్నాను సార్ అయినా ప్రాబ్లం వచ్చింది సార్ అంటే. వస్తుంది, మనుషులం కదండి, ఏదో ప్రాబ్లం రావడం కామన్. వచ్చిన తీవ్రత ఉండదు. ఒకటే గుర్తుంచుకోండి, మన ప్రోడక్ట్స్ వాడడం ద్వారా ఆ ప్రాబ్లం యొక్క తీవ్రత అధికంగా ఉండదు. అలాగే మన ప్రోడక్ట్ వాడిన తర్వాత మళ్ళీ రిడ్యూస్ అవుతుందండి. ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ కామన్. మనం ఒక్కొక్కటి వాడుతుంటాం, మన తర్వాత కొన్నాళ్ళు వాడిన తర్వాత మనమే పెద్ద డాక్టర్ అయిపోతాం. అవునా కాదండి? సార్ చెప్పింది ఒకటండి, ఒకటైతే సార్ నాకు అక్కర్లేదు సార్, నాకు ఇక్కర్లేదు సార్, నాకు ఇది ఒకటే చాలు సార్ అని వాడేవాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కనుక మనందరం మనుషులం కాబట్టి ఏదో ప్రాబ్లం రావడం కామన్. వచ్చినా మన దాంట్లో ప్రోడక్ట్స్ వాడుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంటది. అంతే తప్ప చాలా మంది అన్నారు, సార్ నేను అన్ని వాడుతున్నా వస్తుందేంటి సార్ అంటారు. వస్తుంది, ఎందుకని మనుషులం కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విశ్వనాథన్ గారు. ఎక్సలెంట్ గా మీ యొక్క టెస్ట్ మనీ చెప్పారు. అలాగే ఫ్రెండ్స్, ఈ రోజు
ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి మంచి ఎక్స్ట్రాడినరీ టెస్ట్ మనీస్ అయితే చెప్పారు ఫ్రెండ్స్. అలాగే రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నుంచి మనకి ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ తో పాటుగా బిజినెస్ ప్లాన్ గురించి తెలియజేయడానికి ఎక్స్ట్రాడినరీ గెస్ట్ స్పీకర్స్ రాబోతున్నారు. మీ యొక్క టీమ్ సైజ్ పెరగడానికి, మీ యొక్క బీవీ జనరేట్ అవ్వడానికి, మీరు ఏదైతే డ్రీమ్ అనుకున్నారో October 31st కి ₹1,00,000 ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారు, వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే: రేపు ఎర్లీ మార్నింగ్ 6 o'clock జూమ్ లో U+555 ఉండేటట్టయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఉంటే ఈ అక్టోబర్ నెల వరకు మీరు ఇదే ఇంప్లిమెంట్ చేస్తే మీ యొక్క గోల్ అవ్వచ్చు, మీ యొక్క డ్రీమ్ అవ్వచ్చు, మీ యొక్క టీమ్ సైజ్ అవ్వచ్చు, మీ యొక్క ఇన్కమ్ లెవెల్ అవ్వచ్చు, అన్ని కూడా చేంజెస్ అయితే రావడం పక్కా గ్యారంటీ. ఓకేనండి. రేపు ఎర్లీ మార్నింగ్ 6 o'clock మళ్ళీ జూమ్ లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అందరికీ కూడా గుడ్ ఐఎంసీ.